నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన స్క్రిప్టు సిద్ధంగా ఉంది, సినిమా తీయండి అనే హాస్య నవలిక విందామండి. ఇది ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 29/9/1982 నుండి ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇది ఆంధ్రప్రభలో ప్రచురింపబడినప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సీరియల్ ప్రచురింపబడగానే ఆంధ్రప్రభని స్కూలుకు తీసుకొచ్చి డ్రిల్ పీరియడ్లో గోడ పక్కన నీడలో కూర్చుని ఆడపిల్లలమందరం ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళం వింటూ ఉండేవాళ్ళం. అసలు కింద పడిపోయి దొర్లుతూ నవ్వేసేవాళ్ళం. అంత నవ్వొస్తుంది నవల. ఆ అనుభవం మీకు కూడా అవుతుందేమో, విని చూడండి సఖులు. ఇక మొదలు పెట్టేస్తున్నాను. మొదటి సీను. ఓడంత కారు, ఇంపోర్టెడ్ది, రయ్యమంటూ దూసుకొస్తుంది. దాని మీద టైటిల్స్. కాసేపు ముందు అద్దం మీద, కాసేపు బ్యానెట్ మీద, కాసేపు సీట్ల మీద, కాసేపు డిక్కీ మీద. డైరెక్టర్ పేరు హీరో మొహం మీద వేయటంతో టైటిల్స్ అయిపోయాయి. ఆ కారులో హీరో లేటెస్ట్ మోడల్ సూటు, కళ్ళజోడు, చేతిలో సిగరెట్టు స్టైల్గా వచ్చి బ్రహ్మాండమైన బంగళా ముందు ఆగాడు. లోపలికొచ్చాడు. బ్రహ్మాండమైన సెట్టింగు. డజన్ మంది నౌకర్లు చేతులు కట్టుకొని నుంచున్నారు. ఏం రామయ్య, ఏం సుబ్బయ్య, బాగున్నారా? నేను విదేశాలకు వెళ్ళిన ఈ 2 సంవత్సరాలు బాగున్నారా? ఇప్పుడు బాగున్నారా అంటూ అందరినీ పలకరించి చివరగా ముసలి విధవరాలైన పని మనిషి దగ్గరికి వచ్చి, ఏం శాంతమ్మ, బాగున్నారా అన్నాడు. నాకేం బాబు, బాగానే ఉన్నాను. అయినా నీలాంటి యజమాని ఉండగా నాకు ఏం కొరత అంది శాంతమ్మ. ఆగు శాంతమ్మ, అలా అనుకు, నా గుండె బ్రద్దలైపోతుంది. నేను నీకు యజమానినా? అయ్యో, ఎలాంటి మాట విన్నాను. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన నన్ను తల్లిలా పెంచిన నువ్వు ఈ మాట అన్నావా? ఈ మాట విని కూడా నా గుండె ఆగిపోదేం అంటూ ఆక్రోశించాడు హీరో. ఆగు నాయనా, ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను బాబు. మీ నాన్న కూడా ఇంతే. శాంతమ్మ బాబును బాగా చూసుకో అని ఏడ్చేవాడు. భరించలేకపోయేదాన్ని. ఇప్పుడు నువ్వేడిస్తే నాకు బాధగా ఉంది నాయనా అంది శాంతమ్మ ఏడుస్తూ. వీళ్ళిద్దరిని చూసి పనివాళ్ళందరూ కంటతడి పెట్టుకుంటారు. వెంటనే ఇంకొక పనివాడు కమెడియన్ వచ్చి, చిన్నబాబు వస్తే అలా ఏడుస్తారా అని కసిరి 4 జోకులు వేసి అందరినీ నవ్వించి వెళ్ళిపోతాడు. ఇక హీరో చుట్టూ బోలెడు మంది స్నేహితులు. క్లబ్బులో పైన 1/4 మీటరు, కింద 1/2 మీటరు గుడ్డ కట్టుకున్న అమ్మాయితో డాన్సు. తాగుడు పార్టీలు, హడావుడి, ఆర్భాటం, అల్లరి ఆగడం, డాన్సులు, పాటలు, జోకులు, కోతలు, ఆడపిల్లల్ని ఏడిపించటం. జోరు జోరుగా ఒక 2 రీళ్లు కళ్ళు మూసుకుని లాగేయాలి. అలాగే ఒకరోజు ఓ అమ్మాయిని మోకాళ్ళు దాటిన జడగలదాన్ని, నేలకు తాకిన పమిట గలదాన్ని, చేతుల్లో పట్టుకున్న పుస్తకాలు గుండెకు ఆనించుకుని నడుస్తున్న సైడ్ హీరోయిన్ని ఏడిపిస్తాడు హీరో. చెంప చెళ్ళు అనిపించి 4 డైలాగులు కొట్టి వెళ్ళిపోయింది సైడ్ హీరోయిన్. కసిగా ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూసి, చూస్తాను, నన్ను చెంపదెబ్బ కొడతావా? నీ అంతు తేలుస్తాను, నిన్ను సర్వనాశనం చేస్తాను అని వికటంగా నవ్వాడు హీరో. చుట్టూ ఉన్న స్నేహితులు వంతపాడారు. నిజమే గురు, అలాగే చెయ్యి, లేకపోతే నీలాంటి వాడిని చెంప చెళ్ళు అనిపిస్తుందా అంటారు. ఇప్పుడు సైడ్ హీరోయిన్ ఇల్లు. ముందు డ్రాయింగ్ రూమ్, సోఫా సెట్టు, ఒక గోడ గడియారం, ఒక చిన్న కార్పెట్, ఒక అందమైన షోకేస్, ఒక టీవీ. లోపలికి రాగానే సైడ్ హీరోయిన్ చేతుల్లోని పుస్తకాలు విసిరేసి, అబ్బా ఛీ, వెధవలు, బుద్ధి లేదు, రాముడు పుట్టిన దేశంలో ఎలా పుట్టారో వీళ్ళు అనుకుంటూ ఉండగానే తడుముకుంటూ గుడ్డి ముసలమ్మ ప్రవేశం. వచ్చావా తల్లి, డబ్బులు తెచ్చావా అమ్మా? ఇంట్లో బియ్యం లేవు, పొయ్యిలో పిల్లి లేవలేదు అంది. అమ్మా ఏం చెప్పనమ్మా, డబ్బు తేలేదు. 4 నెలలుగా మిషన్ కుట్టి ట్యూషన్లు చెప్పి సంపాదిస్తున్నా చాలటం లేదు. ఇక బియ్యం ఎలా తెస్తానమ్మా అంటూ బోరున ఏడ్చింది సైడ్ హీరోయిన్. పోనీలే తల్లి, నీ మనసే నాకు అన్నం, నా ప్రేమే నీకు ఆహారం, నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరికీ ఆ దేవుడు, బాధపడకే అమ్మా అని కూతుర్ని కావలించుకుంది తల్లి. నాకు తెలుసమ్మా నీ మనసు, నీలాంటి దాని కడుపున పుట్టడం నా అదృష్టం, నువ్వే నా దైవం, అందుకనే అమ్మా నీకోసం ఈ చీర తెచ్చాను అంటూ ప్యాకెట్ అందించింది సైడ్ హీరోయిన్.
అయ్యో వెర్రి తల్లి, నాకెందుకే అమ్మా? నా కోసం చీర తెచ్చిన నీకు అన్నం కూడా పెట్టలేకపోతున్నాను, నీళ్లు తాగి పడుకోమ్మా అంది గుడ్డి తల్లి వలవలా ఏడుస్తూ కూతుర్ని కౌగలించుకుని. అమ్మా అమ్మా ఏడవకమ్మా, నీ కన్నీళ్లు చూస్తూ ఉంటే నాకు నీళ్లు తాగాలనిపించడం లేదు అని తను ఏడ్చింది సైడు హీరోయిన్. తర్వాత సీన్ రాత్రి చీకటి, పమిట చెదిరిపోయి పడుకొని నిద్రపోతోంది సైడ్ హీరోయిన్. మెల్లిగా వచ్చాడు హీరో. అతని వెనకాలే స్నేహితులు అద్దాల కిటికీల్లో నుంచి లోపలికి వచ్చారు. సైడ్ హీరోయిన్ నోరు మూసి బయటకు లాక్కెళ్ళి కారులో ఎక్కించి ఊరు చివర పాడుపడ్డ బంగళాకు తీసుకుపోయారు హీరో బృందం. లోపలికి వెళ్ళగానే సైడ్ హీరోయిన్ నోరు ఫ్రీగా వదిలేశాడు హీరో. నా సంగతి ఇప్పటికైనా తెలిసిందా? ఇక నీ అందాన్ని దోచుకుంటాను, నిన్ను నాశనం చేస్తాను, నా పగ తీర్చుకుంటాను అంటూ వెనుక బ్రా కనిపించేలాగా జాకెట్టు చించి సవరం ఊడకుండా జుట్టు పీకి స్టైల్గా జుట్టు చెరిపి హీరో రేపు ప్రయత్నం ఒక రీలు. హఠాత్తుగా ఆగు అని అరిచింది సైడ్ హీరోయిన్. ఆగిపోయాడు హీరో. నువ్వు రాముడు పుట్టిన దేశంలో పుట్టావా? గౌతమ బుద్ధుడు, అశోకుడు, మహావీరుడు వీళ్ళ గురించి ఎప్పుడైనా విన్నావా అంది సైడ్ హీరోయిన్ కోపంగా. లేదు, వినలేదు. కృష్ణుడు, గిరీశం వీళ్ళ గురించి మాత్రమే చదువుకున్నాను అన్నాడు హీరో. అయితే మాత్రమే కృష్ణుడు సుభద్రని బలాత్కారం చేశాడా? నీకు బుద్ధి లేదు, నువ్వు మనిషివి కావు. నన్ను ఇంట్లో నుంచి బలాత్కారంగా తీసుకొచ్చి జాకెట్టు చింపి రేప్ చేయడానికి ప్రయత్నిస్తావా? నన్ను నాశనం చేస్తే నేను చచ్చిపోతాను, నన్ను నమ్ముకున్న నా గుడ్డి తల్లి చచ్చిపోతుంది, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది, నువ్వు నాశనం అయిపోతావు, నీ చెల్లిని ఇలాగే ఎవరో రేప్ చేస్తారు అంది రొప్పుతూ సైడ్ హీరోయిన్. ఆగిపోయాడు హీరో. నాకు చెల్లెలు లేదు అన్నాడు ధీమాగా. అలా చెప్పు, చెల్లెళ్ళున్నవాడివైతే ఇలా ఎప్పుడూ ప్రవర్తించవు. నీకు చెల్లెలు లేదేమో అదృష్టవంతురాలు, ఉంటే పశువు లాంటి నువ్వు నీ చెల్లెల్ని కూడా రేపు చేసేవాడివి అంది సైడ్ హీరోయిన్. ఆపు, నేను వినలేను అంటూ చెవులు గట్టిగా మూసుకున్నాడు హీరో. బయట హోరు గాలి, తుఫాను, హీరో మొహాన చెమటలు, ఎర్రలైటు, బీభత్సమైన సంగీతం. 2 నిమిషాలు గడిచిపోయింది. గభాల్న సైడ్ హీరోయిన్ వంక నడిచాడు హీరో. అమ్మా, నన్ను క్షమించమ్మా, నా కళ్ళు తెరుచుకున్నాయి, నా మనసు కరిగిపోయింది, నా బుద్ధి మారిపోయింది. ఇక నువ్వు నా చెల్లెలివి, నేను నీకు అన్నయ్యను. నువ్వు నాకు దేవతవు, నేను నీకు దైవాన్ని. నువ్వు నా ప్రాణానివి. ఇక ఎవరిని ఇలా అల్లరి చేయను. అంతేకాదు, ఇక ఎవరైనా ఇలా రేపులు చేస్తే వాళ్ళ ప్రాణం తీస్తాను. నన్ను నమ్ము తల్లి అన్నాడు. బయట తుఫాను తగ్గిపోయింది. తెల్లటి కాంతి, కమ్మని సంగీతం. నిజమా అన్నయ్య అంది సైడ్ హీరోయిన్. సంతోషంగా చెప్పాడు హీరో. నిజమేనమ్మా, నీ మీద ఒట్టు అంటూ సైడ్ హీరోయిన్ తల మీద చెయ్యి వేశాడు. అన్నయ్య అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది సైడ్ హీరోయిన్. నడుం చుట్టూ చెయ్యి వేసి ఊడుం పట్టు పట్టేశాడు హీరో. ఈ కౌగిలింత 2 నిమిషాలు సాగిపోతుంది. దర్శకుడికి రచయిత్రి ఇచ్చే సలహా ఏమిటంటే, మధ్యలో అన్నయ్య, చెల్లి అనిపించడం మాత్రం మర్చిపోకూడదు. లేకపోతే ప్రేక్షకులు ఇది ప్రేమ సన్నివేశం అని పొరబడే అవకాశం ఉంది. హీరో తనివి తీర సైడ్ హీరోయిన్ ఒళ్ళంతా తడిమేసి బయట ఉన్న స్నేహితుల్ని పిలుస్తాడు. ఏం బ్రదర్, అయిపోయిందా అంటూ లోపలికి వస్తారు వాళ్ళు. చీచీ దుర్మార్గుల్లారా, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆమె నా చెల్లెలు. రాముడు జన్మించిన ఈ దేశంలో, గాంధీ గౌతముడు పుట్టిన ఈ పవిత్ర భూమిలో ప్రతి ఆడపిల్ల చెల్లి లాంటిది. స్త్రీ గౌరవమే జాతి గౌరవం. స్త్రీని గౌరవిస్తే ధర్మాన్ని, సంఘాన్ని గౌరవించినట్లే. స్త్రీ దైవమూర్తి, ప్రేమ స్వరూపిణి, త్యాగమూర్తి అంటాడు హీరో ఆవేశంగా. సైడ్ హీరోయిన్ కళ్ళల్లో నీళ్లు. అది చూసి ఆదుర్దాగా మళ్ళీ కౌగలించుకుని, అమ్మా నువ్వు ఏడుస్తున్నావా? ఈ అన్నయ్య ఉండగా నువ్వు ఏడుస్తున్నావా అంటాడు కళ్ళు తుడుస్తూ. లేదన్నయ్య, నీలాంటి దైవ స్వరూపుణ్ణి అన్నయ్యగా పొందినందుకు ఇవి ఆనంద భాష్పాలు అంటుంది సైడ్ హీరోయిన్. అప్పుడు హీరో కళ్ళల్లో ఆనంద భాష్పాలు. వెంటనే అన్నయ్యను కావలించుకొని పైట కొంగుతో కళ్ళు తుడుస్తుంది సైడ్ హీరోయిన్. చెల్లెల భుజం మీద తల వాల్చుకొని ఏడ్చాడు హీరో. వీళ్ళిద్దరిని చూసి స్నేహితులందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఎవరి కళ్ళు వాళ్లే తుడుచుకున్నారు. కరెక్ట్, బాగా చెప్పావు బ్రదర్. నీకే కాదు, ఇక నుండి మాకు కూడా, మా అందరికీ చెల్లెలే ఈమె అంటారు. సైడ్ హీరోయిన్ వేషం వేసి ఆవిడ ఒప్పుకుంటే వీళ్ళందరూ కూడా ఒక్కోసారి చెల్లెల్ని కావలించుకుంటే బాగుంటుంది, కాస్త కొత్తగా ఉంటుంది.
హీరో చెల్లెల్ని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. తను ఎక్కి స్టార్ట్ చేసి నవ్వుకుంటూ కబుర్లు చెప్తూ సైడ్ హీరోయిన్ ఇంటికి తీసుకువెళ్ళాడు హీరో. అమ్మా అమ్మా అంటూ లోపలికి పరిగెత్తింది సైడ్ హీరోయిన్. ఏమిటమ్మా అంది గుడ్డి తల్లి. అమ్మా నాకు ఒక అన్నయ్య దొరికాడమ్మా. రాత్రి నన్ను రేప్ చేయటానికి తీసుకుపోయాడు. కానీ నేను కోప్పడితే మారిపోయాడు. అన్నయ్య ఎంతో మంచివాడమ్మా. నీకు కళ్ళుంటే ఎంతో సంతోషించేదానివి అన్నయ్యని చూసి అంది సైడ్ హీరోయిన్ సంతోషంగా. చాలా సంతోషం తల్లి. నీకు ఇలాంటి అన్నయ్య దొరకాలనే నేను రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది అంది గుడ్డి తల్లి. మెల్లిగా తల్లిని నడిపించుకుంటూ ముందు గదిలోకి వచ్చింది సైడ్ హీరోయిన్. ఆవిడను చూసి అలాగే నిలబడిపోయాడు హీరో. దగ్గరకొచ్చి అమ్మా అన్నాడు. నాయనా అంటూ కావలించుకుంది గుడ్డి తల్లి. అమ్మా నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నీ వల్ల నాకు తల్లి లేని లోటు తీరిపోయింది అన్నాడు. ఆగు నాయనా, ఇప్పుడు అనగా తిన్నావోరా అంటూ కూతురు సాయంతో డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టిందామె. దోశ, ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, రవ్వ దోశ, పెసరట్టు, గులాబ్ జాములు అన్నీ బల్ల మీద సర్ది కొసరి కొసరి తినిపించింది. ఆనందంగా తిన్నాడు హీరో. అమ్మా నేనక్కడ ఒంటరిగా అష్టైశ్వర్యాలు అనుభవించటం, మీరు ఇక్కడ ఇలా అనాథలుగా పేదరికం అనుభవించటమునా? మీరు నాతో రండి అన్నాడు హీరో. అలాగే నాయనా, అంతకన్నానా అని సంతోషంగా ఒప్పుకుంది తల్లి. ముగ్గురు కారులో ఎక్కారు. హీరో ఇంటికి చేరారు. 2 చేతులతో తల్లిని చెల్లిని పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు హీరో. శాంతమ్మ అని పిలిచాడు. పరుగున వచ్చింది శాంతమ్మ. ఇదిగో ఈమె మా అమ్మ, మా చెల్లెలు అన్నాడు వాళ్ళని చూపించి. పరమానందపడింది శాంతమ్మ. రెండమ్మా రండి అని తీసుకువెళ్ళింది. మళ్ళీ చెల్లెల్ని కావలించుకున్నాడు హీరో. అమ్మా నువ్వు హాయిగా ఉండు, ఇక ఇల్లు దాటి బయటికి వెళ్ళకు. ఈ ఇంటికి నువ్వే రాణివి. నీకు చక్కటి భర్తను చూసి పెళ్లి చేస్తాను అన్నాడు ప్రేమగా. పో అన్నయ్య అంటూ హీరో గుండెల్లో తలదాచుకుంది సైడ్ హీరోయిన్. మరింత గాఢంగా కావలించుకున్నాడు హీరో. ఇక సైడ్ హీరోయిన్కి ఇక్కడి నుండి ఖరీదైన చీరలు కట్టాలి, అద్దాల జాకెట్లు వేయాలి, హీరో డ్రెస్ మార్చాలి. ఇప్పటిదాకా 2 కాళ్ళు 2 రంగులు, 2 చేతులు 2 రంగులు ఉన్న డ్రెస్సులు తీసేసి ఇక నుండి ఒకే రంగు బట్టలు వేసేయాలి. ఇప్పటిదాకా పిచ్చిగూళ్ళ ఉన్న హెయిర్ స్టైల్ మార్చి ఇంత వంట ఆమదం రాసి నున్నగా తలదువ్వాలి. అతని స్నేహితులు 10 మందికి కూడా డ్రెస్సులు మార్చాలి. అంటే వాళ్ళంతా బుద్ధిమంతులు అయిపోయారన్నమాట. మరొక 2 రీళ్లు హీరో తన ఫ్యాక్టరీలో తిరుగుతూ అందరికీ పనులు పురమాయిస్తాడు. బ్రహ్మాండంగా ఉన్న గదిలో రివాల్వింగ్ చైర్ స్టైల్గా కూర్చుని ఫోన్లు చేస్తాడు. పొద్దున్నే లేచి తెల్ల పైజమా షర్టు వేసుకుని తల్లి చెల్లి పక్కన కూర్చుని పోజు చేస్తాడు. ఓపికంటే ఇక్కడ ఒక పాట పెట్టచ్చు. దశరథ రామ జానకి రామ లక్ష్మణ రామ హనుమంత రామ తాటకి రామ శూర్పణఖ రామ కారుణ్య రామ కరుణించు రామ. ఇది పల్లవి. చరణాలు ఏమైనా రాసుకోవచ్చు. రాత్రిపూట హీరో ఫైళ్లు ముందేసుకుని కూర్చుంటాడు. పాల గ్లాస్తో వస్తుంది సైడ్ హీరోయిన్. బొగ్గన చిటికి వేసి గ్లాస్ అందుకుంటాడు హీరో. తర్వాత సీను చల్లటి సాయంత్రం. హీరో కారులో రయ్యను వస్తున్నాడు. హుషారుగా సిగరెట్ తాగుతూ ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. ఇంతలో దూరం నుండి రక్షించండి, హెల్ప్ అంటూ అరుపులు వినిపిస్తాయి. వెంటనే కారు ఆపేసి పరుగునటు వెళ్తాడు హీరో. పెద్ద గోడౌన్. అందులో బోలెడు రేకు పెట్టెలు, అట్టపెట్టెలు, డబ్బాలు, డొక్కులు ఉన్నాయి. ఎవరూ లేరు. జాగ్రత్తగా వెతుకుతున్నాడు హీరో. అంతలోనే మళ్ళీ కేక, దుర్మార్గుడా వదులు అంటూ. అటు పరిగెత్తాడు. అక్కడ ఒక యువతి, హీరోయిన్. ఆవిడ మీద విలన్. వాళ్ళిద్దరి మీదకు హీరో దూకాడు. ఫైటింగ్, డిష్కూమ్ డిష్కూమ్. 10 నిమిషాల ఫైటింగ్ అనంతరం విలన్ పారిపోయాడు. రక్తసిక్తమైన ముఖము, చిరిగి పీలికలైన బట్టలతో. హీరో మాత్రం బంగారు తండ్రిలాగా ఉన్నాడు. సుతారంగా క్రాఫ్ సర్దుకుని హీరోయిన్ వైపు నడిచాడు. పారిపోయాడు పిరికి పంద అన్నాడు. మీ రుణం తీర్చుకోలేను అంది హీరోయిన్ అతన్నే చూస్తూ. పర్వాలేదు, అయినా రోజులు తగలబడిపోతున్నాయి. మనుషుల్లో రాక్షసత్వం ప్రబలిపోతోంది. రాను రాను ఆడదానికి రక్షణ తగ్గిపోతోంది. మన జాతిపిత గాంధీ గారు ఏమన్నారు? స్త్రీని పవిత్రంగా చూడమన్నారు. స్త్రీ గౌరవం, దేశ గౌరవం, జాతి గౌరవం.
కానీ అది మర్చిపోయి ఈనాడు అందరూ రేపులు చేసేస్తున్నారు. మన జాతికే మాయని మచ్చ తెస్తున్నారు. ఇది ఇంకా ప్రబలిపోతే దేశమంతా అవినీతి పాలైపోతుంది. అందరూ రేపులు చేస్తారు. అసలు అందరూ రేపులే చేస్తారు. ఆనాడు ఈ దేశ ప్రగతి, ఈ దేశ సౌభాగ్యం ఏమైపోతాయి? నాశనమైపోతాయి. నా మనసు బాధపడుతోంది తలుచుకుంటేనే. మన జాతిపిత ఆత్మ ఘోషిస్తుంది అంటూ ఆ పక్కనే ఉన్న ఆయిల్ డ్రమ్ముకు తల బాదుకుని వెలిపిస్తాడు హీరో. ఇక్కడ కాస్త రేట్ ఎక్కువైనా శుభ్రమైన హీరోని పెట్టుకుంటే బరువుగా డైలాగులు చెప్తాడు. పిక్చర్ బాగా పోతుంది. హీరోయిన్ కళ్ళల్లో నీళ్లు. హీరోకి దగ్గరగా వెళ్ళి అతని భుజం మీద చేయి వేసింది. చూడండి, నన్ను ఇప్పటికీ చాలామంది రేప్ చేయడానికి ప్రయత్నించారు. ప్రతిసారి ఎవరో ఒకరు రక్షిస్తూనే ఉన్నారు. కానీ మీలాంటి కరుణామయుణ్ణి, ప్రేమమూర్తిని నేను ఇంతవరకు చూడలేదు. మీలాంటి వారు ఒక్కరున్నా మన దేశం తప్పక బాగుపడుతుంది. నా మాట నమ్మండి అంది. వెనక్కు తిరిగి చూశాడు హీరో. మీరు ఎంత మంచివారు అన్నాడు. నన్ను అలా మీరు అనకండి, నేను మీదాన్ని అంది సిగ్గుగా హీరోయిన్. ఆగు, నీ ప్రేమ నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది, కానీ నేను నీ ప్రేమకు అనర్హుణ్ణి అన్నాడు హీరో దీనంగా. ఎందుకు చెప్పండి అంది హీరోయిన్. నాది ఒక దీన గాథ. నా చిన్నతనంలో అంటూ పైకి చూడటం ప్రారంభించాడు హీరో. ఫ్లాష్ బ్యాక్ బిగిన్. ఒక ఇల్లు, అందులో ఒక మధ్య వయసు ఆయన భార్య, 3 పిల్లలు. హీరో చెప్తున్నాడు, మా నాన్నగారు ఎంతో మంచివారు, మా అమ్మ ఎంతో మంచిది, మా చెల్లెలు తమ్ముడు అంతకన్నా మంచివాళ్ళు. ఆ రోజు మా ఇంట్లో మా చెల్లి పుట్టినరోజు. అందరం పండుగ చేసుకున్నాం, సరదాగా గడిపాం. ఆ సాయంత్రం అందరం బయట కూర్చుని ఉన్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. మా నాన్నగారు సిగరెట్లు అయిపోయాయి. బాబు, సిగరెట్లు తెచ్చిపెట్టరా అన్నారు. అలాగే నాన్నగారు అంటూ ఆయన పాదాలకు దండం పెట్టి బయలుదేరాను. మా ఇంటికి అరఫర్లాంగ్ దూరంలో ఉన్న కిళ్ళీ షాపు వైపు నడక సాగించాను. నా మనసు నిండా సంతోషం, సరదా. గబగబా వెళ్ళి సిగరెట్లు కొన్నాను. వెనక్కు తిరిగాను. నా మనసులో ఏదో దిగులు, ఆరాటం, భయం. మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంటివైపు నడిచాను. ఇల్లు దగ్గర పడింది. గబగబా పరిగెట్టాను. కానీ అక్కడ ఇల్లు లేదు, కూలిపోయింది. అమ్మ, నాన్నగారు, చెల్లి, తమ్ముడు ఎవ్వరూ లేరు. భయం వేసి కేకలు వేశాను. దూరంగా ఒక కారు, అందులో నుంచి ఏడుస్తున్నాడు తమ్ముడు. అటు పరిగెట్టాను. కానీ ఆలస్యం అయిపోయింది. కారు వెళ్ళిపోతుంది. నేను ఆ దుర్మార్గుడి ఎడమకాలు మాత్రమే చూడగలిగాను. నీలం ప్యాంటు వేసుకున్నాడు వాడు అన్నాడు హీరో కసిగా. ఎవడు వాడు? ఎవడా దుర్మార్గుడు అంది హీరోయిన్ నిప్పులు కక్కుతూ. హీరో నోరు విప్పాడు. వాడు మా నాన్నగారికి శత్రువు. వాడి బాస్ కొడుకు పరీక్ష బాగా రాయక తప్పాడు. మా నాన్నగారిని మార్కులు కలిపి పాస్ చేయించమన్నాడు. కానీ సత్యమే పరమావధిగా జీవించే మా నాన్నగారు వల్ల కాదన్నారు. డబ్బు ఆశ చూపాడు. వాడి యజమాని కొడుకు 7వ క్లాసు పాస్ అయ్యేలాగా చూస్తే మా నాన్నగారికి 25 లక్షలు ఇస్తానన్నాడు. కానీ తను నమ్ముకున్న ధర్మం ముందు అమృతమూర్తి మా నాన్నగారికి ఆ డబ్బు తృణప్రాయంగా కనిపించింది. అందుకే వీల్లేదన్నారు. మంచికి రోజులు కావు, నీతికి బ్రతుకు లేదు, నిజానికి విలువ లేదు, ధర్మానికి జయం లేదు. అందుకే ఆ దుర్మార్గులు మా నాన్న మీద కత్తి కట్టి పగ పెంచుకున్నారు. నేను లేని సమయం చూసి నేను సిగరెట్టు పెట్టి తెచ్చే లోపల మా ఇల్లు పడగొట్టి నా వాళ్ళందరినీ తీసుకుపోయాడు. నేనే ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఉండేవాణ్ణి. కానీ ఏమీ చేయలేకపోయాను, అసమర్థుణ్ణైపోయాను అంటూ దుఃఖించాడు హీరో. తల నిమిరి బాధపడకండి అంటూ ఓదార్చింది హీరోయిన్ కన్నీళ్లతో. ఎలా బాధపడకుండా ఉండని చెప్పండి. అప్పుడు నాకు 7 ఏళ్ళు, ఇప్పుడు 27 ఏళ్ళు. ఆనాడు ఒంటరిగా ఉండిపోయిన నేను ఎంతో కష్టపడ్డాను. ఒక మహాత్ముడు నన్ను చేరదీశాడు. బరువులు మోసి, పేపర్లు పంచి, రిక్షా లాగి, డబ్బు కూడబెట్టి ఒక ఫ్యాక్టరీ కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు బోలెడు డబ్బుంది. కార్లు, బంగళాలు, నౌకర్లు అందరూ ఉన్నారు. కానీ నాకు శాంతి లేదు. కళ్ళు మూసినా తెరిచినా నా కళ్ళ ముందు ఆ నీలం ప్యాంటు కాలే కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజైనా వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఆనాడే నా మనసుకు శాంతి అన్నాడు నిలువెల్లా వణికిపోతూ హీరో. హీరోయిన్ అతనికి దగ్గరగా వచ్చింది. అతని తలలోకి చేతులు పోనిచ్చి గాఢంగా తన గుండెకు హత్తుకుంది. ఆవేశపడకండి, మీ ప్రతిజ్ఞ తప్పక నెరవేరుతుంది. మీ వాళ్ళంతా మీకు కనిపిస్తారు. నా మాట వినండి, నేను మీకు తోడుంటాను అంటూ అతని తల మీద తన తల వాల్చుకుని పరవశంగా కళ్ళు మూసుకుంది.
హీరోయిన్ నడుం చుట్టూ చేతులు వేసి గాఢంగా కౌగిలించుకున్నాడు హీరో. నెక్స్ట్ సీన్ పచ్చిక బయళ్ళు, జలపాతాలు, నెమళ్ళు, కొండలు, వీటన్నింటికి మధ్య హీరో హీరోయిన్ డ్యూయట్ పాట. నీ కనులలో నేను, నా మనసులో నువ్వు, ఈ పచ్చికలో పొర్లుదాము, ఈ సెలయేటిలో మునుగుదాము. చరణానికి ఒక డ్రెస్ తప్పనిసరిగా మార్చాలి. శక్తి ఉంటే పదానికి ఒక డ్రెస్ మార్చినా బాగానే ఉంటుంది. సరే, డ్యూయట్ అయిపోయింది. ఇద్దరు ఒకరి నడుము మరొకరు పట్టుకుని కారులోకి ఎక్కారు. కారు రివ్వున దూసుకుపోయింది. వెళ్ళి హీరోయిన్ ఇంటి ముందు ఆగింది. హీరోయిన్ దిగబోయింది. హీరో చెయ్యి పట్టుకుని లాక్కుని ముద్దు పెట్టుకోబోయాడు. ఆవిడకేం అభ్యంతరం లేదు, కానీ సెన్సార్కు అభ్యంతరం. అందుకే వారించి మొహం పక్కకు తిప్పేసుకుంది. ఛీ పో, అల్లరి మనిషివి నువ్వు, ఇవన్నీ మన పెళ్ళయ్యాకే అంటూ కారులో నుంచి దిగబోయింది. మళ్ళీ లోపలికి లాక్కున్నాడు హీరో. కాసేపు అయ్యాక దిగబోయింది. మళ్ళీ లోపలికి లాగాడు హీరో. ఇలా 26 సార్లు జరిగాక ఎలాగైతేనేం హీరోయిన్ దిగి టాటా చెప్పింది. కారు కదిలి వెళ్ళిపోయింది. హీరోయిన్ ఇంట్లోకి నడిచింది. మేడ మీద చీకట్లో నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు హీరోయిన్ తండ్రి. నోట్లో పైపు, సీరియస్గా ఉన్నాడు. అని హుంకరించి లోపలికి నడిచాడు. హీరోయిన్ స్టైల్గా నడుస్తూ పాట పాడుకుంటూ లోపలికి వచ్చింది. పెద్ద హాల్లో నుంచే పైకి మెట్లు, కళ్ళు తిరిగి కింద పడిపోయేంత గొప్ప ఫర్నిచర్. ఆగు అన్నాడు హీరోయిన్ తండ్రి. ఆగింది హీరోయిన్. ఎక్కడికి వెళ్ళావు? షికార్కి. ఎవరతను? నా స్నేహితుడు. అబద్ధం. స్నేహితుడైతే అర్ధరాత్రి పూట నిన్ను 32 సార్లు కారులోకి లాగడు, గర్జించాడు తండ్రి. 32 సార్లేం లాగలేదు, 22 సార్లే లాగాడు అంది హీరోయిన్ కోపంగా. కాదు, 32 సార్లు. కాదు డాడీ, 22 సార్లే. కాదు, నేను కళ్ళారా చూశాను 32 సార్లు. అరే, కాదంటూ ఉంటే నన్నే కదా లాగాడు, నాకు తెలియకుండా ఉంటుందా? 22 సార్లు నాన్నగారు అంది హీరోయిన్ ఖచ్చితంగా. సరే, ఎన్నో కొన్నిసార్లు. స్నేహితుడైతే ఇలా లాగడు అన్నాడు తండ్రి రాజీకి వస్తూ. కాదు, లాగుతాడు అంది హీరోయిన్ పెంకిగా. ఓహో, లాగడు అన్నాడు తండ్రి మొండిగా. లాగుతాడు నాన్నగారు. లాగడు, పిచ్చి వేషాలు వేస్తున్నావు, చెప్పు ఎవడు వాడు అని గర్జించాడు తండ్రి. వలవలా ఏడ్చింది హీరోయిన్. కాస్త ఏడవగల హీరోయిన్ని పెట్టేస్తే నిక్షేపంలా తాను ఏడుస్తుంది, ప్రేక్షకుల్ని ఏడిపిస్తుంది. హీరోయిన్ తండ్రి కూడా ఏడుపు వచ్చింది. కూతురు దగ్గరికి వెళ్ళి తల నిమిరాడు. చూడు తల్లి, మీ అమ్మే గనక బ్రతికుంటే నీ సంగతి తనే చూసుకునేది. తను చచ్చిపోయింది కాబట్టి నేను నిన్ను బాధ పెట్టక తప్పటం లేదు అన్నాడు గద్గద కంఠంతో. నాన్న, మీ బాధ నాకు తెలుసు నాన్న. మీరు నన్ను ఎంత ప్రాణంగా చూస్తారో నాకు తెలుసు. కానీ అతను చాలా మంచివాడు నాన్న అంది హీరోయిన్ ఏడుస్తూ. ఏమో తల్లి, నువ్వు మామూలు మనిషివైతే ఏం పర్వాలేదు, కానీ నా 76 లక్షల ఆస్తికి ఏకైక వారసురాలివి. నీ ఆస్తి మీద, నీ అందం మీద కన్ను వేసి ఎవరైనా నిన్ను మోసం చేస్తారేమోనని భయం అన్నాడు తండ్రి గంభీరంగా. కిలకిలా నవ్వింది హీరోయిన్. నాన్న, నాకంత మాత్రం తెలీదా? అతనికి 94 లక్షల ఆస్తుంది, వెనక ముందు ఎవరూ లేరు అంది. హీరోయిన్ తండ్రి మొహం వికసించింది. నా తల్లి, నా బంగారు తల్లివి నువ్వు, ఇక కానిచ్చేయమ్మా, నీ ఇష్టం అన్నాడు. పోండి నాన్న అంటూ సిగ్గుగా నవ్వి తన గదిలోకి పరిగెట్టింది హీరోయిన్. స్ప్రింగ్ కాటు మీద ఎగిరి దూకింది. అటు ఇటు పొర్లింది. మంచం మొగ్గలు వేసింది. చివరికి తిన్నగా పడుకుని పక్కనున్న ఫోన్ అందుకుని డైల్ చేసింది. హీరో అందుకున్నాడు. హలో అన్నాడు. ఏయ్, నేనే అంది హీరోయిన్. ఇద్దరూ కాసేపు ప్రేమ కబుర్లు చెప్పుకున్నారు. రేపు సాయంత్రం కొండ దగ్గరకు రా అంది హీరోయిన్. వస్తే ఏమిస్తావు అన్నాడు హీరో. నీకు కావలసింది ఇస్తాను అంది హీరోయిన్. మెలికలు తిరిగిపోయి ఫోన్ పెట్టేశాడు హీరో. తర్వాత సీన్. హీరో దర్జాగా తయారై కొండ దగ్గర వెతుకుతూ ఉంటాడు. వెనక నుండి ఓ అని వినిపిస్తుంది. మళ్ళీ వెతుక్కుంటాడు హీరో. ఒక చెట్టు చాట నుండి బయటకు వచ్చింది హీరోయిన్. వచ్చాను రోయ్, నీకోసం వచ్చాను రోయ్, సరేనన్నారు రోయ్ మా నాన్న, సరేనన్నారు రోయ్, మన ఇద్దరికీ పెళ్ళవుతుంది రోయ్ అంటూ పాట పాడుతుంది. ఆనందం పట్టలేక పూనకం వచ్చిన వాడిలాగా ఒళ్ళు, తాళ, కాళ్ళు ఊపేస్తూ డాన్స్ చేస్తాడు హీరో.
హీరోయిన్ కూడా పిచ్చిదానిలాగా ఊగిపోతూ డాన్స్ చేస్తుంది. ఇద్దరూ కావలిని చేసుకుని దొర్లి పొర్లి డాన్స్ చేస్తారు. పెద్ద వాన, ఇద్దరూ తడుస్తారు. చలికి వణుకుతూ కారు ఎక్కుతారు. కట్ చేస్తే తర్వాత సీన్. సైడ్ హీరోయిన్ పూల బుట్టతో గుడికొస్తుంది. చక్కటి పట్టు చీర, వాలు జడ, ముఖాన ₹1 కాసంత బొట్టు. దేవుడి దర్శనం చేసుకుని వస్తూ ఎదురుగా ఉన్న సైడ్ హీరోకి డాష్ ఇస్తుంది. పూల బుట్ట కింద పడిపోతుంది. సైడ్ హీరో అవి తీసిస్తాడు. సారీ అంటాడు కన్నార్పకుండా సైడ్ హీరోయిన్ని చూస్తూ. పర్వాలేదు అంటుంది సిగ్గుగా సైడ్ హీరోయిన్. పదండి, నా కారులో దింపుతాను అంటాడు. సరే అని కారు ఎక్కుతుంది. మీరు ఎక్కడుంటారు? మీ నాన్నగారి పేరేమిటి అంటాడు సైడ్ హీరో. వల ఏడుస్తుంది సైడ్ హీరోయిన్. మా నాన్నగారు లేరు అంటుంది. అయ్యో పాపం, ఏడవకు అంటూ తను కన్నీరు కారుస్తాడు. ఆహా, ఏడవను, నాకు ఏడవలసిన అవసరం లేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఎంత మంచివాడో. మా అన్నయ్య నవ్వితే వెన్నెల నవ్వినట్లుంటుంది. మా అన్నయ్య చూస్తే పాలు పొంగినట్లుంటుంది. మా అన్నయ్య నడిస్తే డాన్స్ చేసినట్లుంటుంది. మా అన్నయ్య మాట్లాడితే పాట పాడినట్లుంటుంది. మా అన్నయ్య కళ్ళు లేడి కళ్ళు, ముక్కు చిలక ముక్కు అంది సైడ్ హీరోయిన్ పరవశంగా. అలాగా, అయితే అంత మంచి అన్నయ్యను నాకు చూపించవు అన్నాడు సైడ్ హీరో. అలాగే అంది సైడ్ హీరోయిన్ సిగ్గుపడుతూ. కారు ఆపి ఐ లవ్ యూ అన్నాడు సైడ్ హీరో. సిగ్గుపడి చేతులతో మొహం కప్పుకొని పారిపోతుంది సైడ్ హీరోయిన్. ఇక వీళ్ళిద్దరి ప్రేమ. బడ్జెట్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికీ ఒక డ్యూయట్ పెట్టొచ్చు అవుట్డోర్లో. లేదు అనవసరం అనుకుంటే చేతులు నలుపుకోవటంతోనూ కౌగలింతలతోనూ సరిపెట్టేయొచ్చు. చివర్లో ఇద్దరిని ఒక కట్టెల అడితిలోకో, చీకటి గదిలోకో, కొండ గుహలోకో, చెట్టు తొర్రలోనికో, ఏది లేకపోతే కొత్తగా ఉంటుంది. కారు కిందకో పంపించడం మాత్రం మర్చిపోకూడదు. సీన్ కట్ చేస్తే హీరో వచ్చి అమ్మా, తల్లి, చెల్లి అంటూ పిలుస్తాడు. పరుగున వస్తుంది సైడ్ హీరోయిన్. ఏమిటన్నయ్యా అంటూ. నీ పుట్టినరోజుకి బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. ఆ రోజే ఈ ఊరిలోని యువకులందరినీ పిలుస్తాను. అందులో నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. తల ఉంచుకొని కాలి బొటన వేలుతో నేలను రాస్తుంది సైడ్ హీరోయిన్. హీరో గాఢంగా చెల్లిని కౌగిలించుకొని నా తల్లికి అంత సిగ్గొచ్చింది అంటాడు. కాదన్నయ్యా, నేను ఏమిటమ్మా నువ్వు? అన్నయ్య, నువ్వు? నేను ఒక అతన్ని ప్రేమించానన్నయ్య, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది సైడ్ హీరోయిన్. దీర్ఘంగా నిట్టూర్చాడు హీరో. కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ ముట్టించుకున్నాడు. సైడ్ హీరోయిన్ వెంటనే వెళ్ళి అతడి కాళ్ళ మీద పడి అన్నయ్య, నీ మనసు కష్టపెడితే క్షమించు అంది. వెంటనే చెల్లెల్ని లేవనెత్తాడు హీరో. కళ్ళు తుడిచాడు. పిచ్చి తల్లి, ఎందుకమ్మా ఏడుపు? నీ సంతోషమే నా సంతోషం అన్నాడు గాఢంగా కావలం చేసుకుని. దుఃఖాశ్రువులు కాస్త ఆనంద భాష్పాలుగా మారిపోయాయి సైడ్ హీరోయిన్కు. మా అన్నయ్య ఎంత మంచివాడు అంది. అతన్ని నీ పుట్టినరోజుకు పిలువు అన్నాడు హీరో. తర్వాత సీన్. బ్రహ్మాండమైన పార్టీ. ఇల్లంతా బల్బులు, హాలు నిండా జనం. మోకాళ్ళు కనిపించేలాగా గౌన్లు వేసుకున్న అమ్మాయిలు, సూట్లు వేసుకున్న అబ్బాయిలు. హీరో బ్రహ్మాండమైన సూట్ వేసుకొని అటు ఇటు తిరిగేస్తున్నాడు. సైడ్ హీరోయిన్ మోకాళ్ళ దాకా జరీ అంచు ఉన్న చీర కట్టుకుని తిరుగుతోంది. హీరోయిన్ తండ్రితో ప్రవేశం. హీరోయిన్ ఫ్యాషన్గా కట్టుకున్న చీర, స్లీవ్లెస్ జాకెట్టు. హీరో ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. హీరోయిన్ కళ్ళతో మాట్లాడుకున్నారు కాసేపు. తర్వాత సైడ్ హీరో ప్రవేశం. సైడ్ హీరోయిన్ అన్నయ్య దగ్గరకు పరిగెట్టి అతన్ని చూపించింది. హీరో వచ్చి సైడ్ హీరోని తీసుకువెళ్ళాడు లోపలికి. సైడ్ హీరో కూడా కాసేపు కళ్ళతో మాట్లాడుకున్నారు. అంతలోకే విలన్ వస్తాడు. అంటే ఆనాడు హీరోయిన్ని రేప్ చేయబోయి చావు తన్నులు తిన్నవాడు వస్తాడు. అతన్ని ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు కానీ హీరో గుర్తుపట్టకూడదు. హలో అని చెయ్యి అందిస్తాడు హీరో. అతను మాత్రం హీరోయిన్ను గుర్తుపట్టేస్తాడు. పళ్ళు కొరుక్కుంటాడు కసిగా. హీరో గారి గుడ్డి తల్లి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. కాసేపు అయ్యాక హీరో అందరినీ ఉద్దేశించి నా చెల్లెలు పాట పాడుతుంది అని అనౌన్స్ చేస్తాడు. వెంటనే సైడ్ హీరోయిన్ చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళి అక్కడ ఎత్తుగా పెట్టిన వేదిక మీద కూర్చుని వీణ చేతుల్లోకి తీసుకుంటుంది. టింగు టింగుమని వీణ వాయిద్యం మొదలు. ఇక్కడ వీలైనంత వరకు క్లోజప్ చూపించకుండా ఉంటే మంచిది. కాదు, సైడ్ హీరోయిన్ని క్లోజప్ తీయాల్సిందే అని మీరంటే
ఆ సైడ్ హీరోయిన్ వేసే నటికి ముందుగానే గట్టిగా చెప్పాలి, తల్లి నువ్వు ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా వీణ 2 చేతులతోనూ వాయించి తీరాల్సిందే, అంతేగాని కుడి చెయ్యి కదిలించకుండా ఎడం చేత్తో వీణంతా తడిమేయటానికి వీల్లేదు అని హెచ్చరించాలి. సైడ్ హీరోయిన్ పాట మొదలు పెడుతుంది. అన్నయ్య కన్నయ్య నా మదిలో వెలిసిన చిన్నయ్య, నీవు లేనిదే నా బ్రతుకులేదు పిచ్చయ్యా అంటూ ఆనంద భాష్పాలతో సైడ్ హీరోయిన్ పాడుతూ ఉంటే నిలువెల్లా పులకించిపోతూ మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు రుమాల్లోకి చీదుకుంటూ ఆనందిస్తాడు హీరో. హీరోను చూసి హీరోయిన్, సైడ్ హీరోయిన్ని చూసి సైడ్ హీరో కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. పార్టీకి వచ్చిన వారందరూ సైడ్ హీరోయిన్ గాన కళా కౌశలానికి ముగ్ధులై బుర్రలూపుతూ ఉంటారు. పాట ముగిసింది. అందరూ కరతాళ ధ్వనులు చేస్తారు. వెంటనే హీరో సైడ్ హీరోయిన్ని గట్టిగా కావలించుకుంటాడు. ఆ తర్వాత హీరో సైడ్ హీరోని, హీరోయిన్ సైడ్ హీరోయిన్ని, హీరోయిన్ తండ్రి సైడ్ హీరో తండ్రిని కావలించుకుంటారు. గుడ్డి తల్లిని శాంతమ్మ కౌగలించుకుంటుంది. హీరో స్నేహితులు కమెడియన్ని కౌగలించుకుంటారు. విలన్ తను కౌగలించుకునేందుకు ఎవరూ లేక పళ్ళు పటపటా కొరుకుతాడు. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు విలనే కాదు అని ప్రతిజ్ఞ చేస్తాడు హీరోను చూసి. హీరో తయారై కిందకొచ్చాడు. చెల్లి అని పిలిచాడు. ఏమిటన్నయ్య అంది సైడ్ హీరోయిన్ పరుగున వచ్చి. నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాడు చెల్లెలి బొగ్గ మీద చిటికి వేసి. మెలికలు తిరిగిపోయింది సైడ్ హీరోయిన్. పడవంత కారులో సైడ్ హీరో ఇంటికి వెళ్ళాడు హీరో. సైడ్ హీరో తండ్రి ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. అదో పెద్ద బంగళా, దాని ముందు లాన్లో కుర్చీలు. రండి అని ఆహ్వానించాడు సైడ్ హీరో తండ్రి. హీరో హుందాగా కూర్చున్నాడు. కూలింగ్ గ్లాసెస్ తీసి బల్ల మీద పెట్టాడు. నౌకర్లు కాఫీ అందించారు. హీరో మొదలుపెట్టాడు. చూడండి, మా చెల్లెలు మీ అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అన్నాడు. సైడ్ హీరో తండ్రి నవ్వి, అసలు మీకు చెల్లెళ్ళు లేరు, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. హీరో లేచి దీర్ఘంగా నిట్టూర్చాడు. చూడండి, నాకు చెల్లెలుండేది, కానీ ఇప్పుడు లేదు. ఈ చెల్లెలు నా చెల్లెలు స్థానంలోకి వచ్చింది, కాబట్టి ఈ అమ్మాయే నా చెల్లెలు అన్నాడు. సైడ్ హీరో తండ్రి కూడా లేచాడు. కావచ్చు, కానీ నేను చాలా ఖచ్చితం మనిషిని. రేపు మీ చెల్లెలు వస్తే ఈ చెల్లెలు సంగతి పట్టించుకోరు. అందుకే నీ చెల్లెలు నా ఇంటి కోడలు కావాలంటే నీ యావదాస్తి నీ చెల్లెలు పేర రాయాలి అన్నాడు. హీరో ముఖం గంభీరంగా అయింది. గంభీరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సరే, నేను ఆలోచించుకు చెప్తాను అన్నాడు హీరో లేచి నిలబడి. వాకిట్లో సైడ్ హీరో ఎదురయ్యాడు. చూడండి, నేను చాలా మంచివాణ్ణి, మీ చెల్లెల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. నేను మా నాన్న చేతిలో కీలు బొమ్మని, మా నాన్న మా అమ్మ చేతిలో తోలు బొమ్మ అన్నాడు హీరోతో. గంభీరంగా నవ్వాడు హీరో. మనమంతా ఆ దేవుడి చేతుల్లో ఆట బొమ్మలం అని సైడ్ హీరో భుజం తట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన వైపే చేతులు జోడించి కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు సైడ్ హీరో. మన పిక్చర్లో కన్నీళ్ల సన్నివేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏకంగా హోల్సేల్ను ఒక కిరసనాయిల డబ్బాడు గ్లిజరిన్ కొనేసుకుంటే లాభం. నెక్స్ట్ సీన్. హీరో ఇంట్లో గుడ్డి తల్లికి పరిస్థితి వివరించాడు. గుడ్డి తల్లి ససేమిరా ఒప్పుకోలేదు. నాయనా, అనాథలం, మమ్మల్ని తీసుకొచ్చి ఇంత బాగా చూస్తున్నావు, అంతే చాలు. ఈ షరతులకి ఒప్పుకోకు, వేరే సంబంధం చూడు. అదీగాక ఈనాడు నిన్ను బికారిని చేసిన వాళ్ళు రేపు నన్ను పొమ్మనరా. ఏదో నీడ పట్టున పడున్నాను, మళ్ళీ కష్టాలు పడలేను. ఈ పాడు వ్యవహారం మనకొద్దు నాయనా అంది. అక్కడే నుంచి ఉన్న సైడ్ హీరోయిన్ అంతా విని లోపలికి పరిగెట్టింది. వెనక్కే వెళ్ళాడు హీరో. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు అన్నాడు తల నిమురుతూ. అన్నయ్య, నేను కాలు జారాను అంది సైడ్ హీరోయిన్ ఏడుస్తూ. అయోడెక్స్ రాసుకోమ్మా అన్నాడు హీరో సర్ది చెప్తూ. మరింత పెద్ద పెట్టును ఏడ్చింది సైడ్ హీరోయిన్. అయ్యో, నీకెలా చెప్పాలన్నయ్య, నేను ఈ కాలు జారటం కాదు, ఆ కాలు జారాను అంది. హీరో ఉగ్రుడయ్యాడు. ఏమిటి, అంత నీచానికి తలపడ్డాడా ఆ దుర్మార్గుడు? వాడిని ప్రాణాలతో వదలను అన్నాడు ఆవేశంగా. వారించింది సైడ్ హీరోయిన్. ఆయన తప్పేమీ లేదన్నయ్యా, అంతా నా బలవంతం మీద జరిగింది అంది దీనంగా. దీర్ఘంగా నిట్టూర్చాడు హీరో. పోనీలే తల్లి, మంచి పని చేశావు.
నీ సుఖం కంటే నీ సంతోషం కంటే నాకు కావలసింది ఏముందమ్మా? నీకోసం నా ప్రాణమైనా ఇవ్వగలను. అటువంటిది ఈ తుచ్చమైన ఆస్తి ఇవ్వలేనా? తృణప్రాయంగా భావించి ఇచ్చేస్తానమ్మా అన్నాడు దృఢంగా. భోరున ఏడ్చింది సైడ్ హీరోయిన్. అయ్యో వద్దన్నయ్యా, కాలే జారాను కానీ కడుపు రాలేదుగా, ఈ సంబంధం వదిలేసుకుందాం అంది. ఉలిక్కి పడ్డాడు హీరో. తప్పమ్మా, అలా అనకూడదు. భారతదేశంలో ఏది ఈ పవిత్ర భారతదేశంలో జన్మించిన స్త్రీకి ఒకడే భర్త. తల్లి కష్టమైన సుఖమైన అతనితోనే జీవితం పంచుకోవాలి. అతడినే దైవంగా భావించాలి. ఇది తరతరాలుగా యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయం తల్లి. ఆనాడు సీత, అనసూయ, సుమతి లాంటి పతివ్రతలు మన జాతికి గర్వకారణంగా, తలమానికలుగా, ఆణిముత్యాలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నేటి స్త్రీలు కూడా నడిచిపోవాలి అన్నాడు గంభీరంగా. 4 టేకులు పాడైనా సరే కాస్త బాగా ఈ డైలాగు స్పష్టంగా హీరో చేత పలికిస్తే తప్పకుండా చప్పట్లు కొడతారు ప్రేక్షకులు. సైడ్ హీరోయిన్ కళ్ళల్లో నీళ్లు. అన్నయ్య, నీలాంటి మహానుభావుడికి, నీలాంటి గొప్పవాడికి, నీలాంటి త్యాగమూర్తికి చెల్లెలనవటం నా అదృష్టం అన్నయ్య. కేవలం నా పూర్వజన్మ సుకృతం. జన్మ జన్మలకి నీ చెల్లెలనయ్యే అదృష్టం కావాలని ప్రార్థిస్తున్నాను అన్నయ్య అంటూ అన్నయ్య కాళ్ళ మీద పడుతుంది. లేవనెత్తాడు హీరో చిరునవ్వులు చెందిస్తూ. పిచ్చి తల్లి, ఎందుకమ్మా నీకు అన్నయ్య అంటే అంత ఇష్టం అంటూ గాఢంగా కావలించుకుంటాడు హీరో. తర్వాత సీన్. ఊరంతా దద్దరిల్లిపోయేలాగా సైడ్ హీరోయిన్ పెళ్ళి. దానికి అతిథుల్లో హీరోయిన్ తండ్రి, సైడ్ హీరో తండ్రి, విలను కూడా ఉంటారు. విలన్ హీరోయిన్ చూసి గుటకలు మిగుతాడు. హీరోయిన్ చూసి లొట్టలేస్తూ ఉంటుంది. హీరో మాత్రం పెళ్లి కూతురుని చూస్తూ ఉంటాడు. మాంగళ్యం తంతునానేనా అని బ్యాక్గ్రౌండ్లో మంత్రాలు. సైడ్ హీరోయిన్ మెడలో తాళి కట్టేస్తాడు. విలన్ హీరోయిన్ తండ్రిని చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కుపోతాడు. చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే హీరోయిన్ తండ్రి ముఖంలో రంగులు మారిపోయాయి. వెంటనే చరచర వచ్చి ఓ మూల నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న హీరోయిన్ని జబ్బపుచ్చుకొని లాక్కుపోతాడు. తర్వాత సీన్. హీరోయిన్ ఇల్లు. నాన్న, ఏమిటి దౌర్జన్యం అంది హీరోయిన్. ఏమిటి అన్నాడు హీరోయిన్ తండ్రి తాపీగా. ఇంకా ఏమిటని అడుగుతున్నారా? నా ఆడపడుచు పెళ్లి జరుగుతూ ఉంటే నన్ను మధ్యలో లాక్కొచ్చేస్తావా అంది మండిపడుతూ. ఆపు, అది నీ ఆడపడుచు కాదు, అతడు నీ భర్త కాలేడు. ఉన్నదంతా చెల్లెలి పేరున రాసిచ్చాడట. ఆ బికారితో నీ స్నేహం చాలించు అన్నాడు. ఏమిటి నాన్న మీరు చెప్పేది? డబ్బు లేనంత మాత్రాన అతన్ని వదులుకోనా? అయినా ఆయనకేం తక్కువ? అతన్ని నేను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది ఆవేశంగా. నోర్మయ్, ముద్దుగా పెంచానని నా మాటకి ఎదురు చెప్తావా? ఇక అతన్ని మర్చిపో. నీ పెళ్లి విలన్తో నిశ్చయం చేసేశాను. అతనికి 82 లక్షల ఆస్తుంది. ఇతన్నే పెళ్లి చేసుకోవాలి నువ్వు అని గదిలోకి తోసి తలుపులేసి వెళ్ళిపోయాడు హీరోయిన్ తండ్రి. హృదయ విదారకంగా విలపించసాగింది హీరోయిన్. తర్వాత సీన్. హీరో ఇల్లు. సైడ్ హీరోయిన్ ఇద్దరూ పూలదండలతో నిలబడి ఉన్నారు. హీరో సైడ్ హీరో దగ్గరకు వెళ్ళాడు. బావా, నేను వెళ్ళిపోతున్నాను. నా చెల్లెల్ని, ఈ ఇంటిని, ఈ సంపదను నీకిచ్చి వెళ్ళిపోతున్నా. నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని సైడ్ హీరో తండ్రి దగ్గరకు వెళ్తాడు. మీరు అన్నట్లే నా యావదాస్తి నా చెల్లెలకి ఇచ్చేశాను. కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ వెంటనే పని వాళ్ళకందరికీ చెప్పాడు. రామయ్య వెళ్ళొస్తాను, సుబ్బయ్య వెళ్ళొస్తాను అంటూ శాంతమ్మ దగ్గరకు వచ్చి, శాంతమ్మ, నన్ను చిన్నపిల్లాడప్పటి నుండి పెంచావు. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అమ్మా, నేను వెళ్తున్నాను అన్నాడు గుడ్డి తల్లికి దండం పెట్టి. అందరూ గొల్లున ఏడుస్తారు. హీరో వెనుతిరిగి గడప దాటి రోడ్డు మీద నడక ప్రారంభించాడు. బ్యాక్గ్రౌండ్ ఎవ్వరికీ తెలియని అశరీరవాణి పాడుతుంది పాట. కదిలాడమ్మా త్యాగమూర్తి, కాలు జారిన చెల్లి కోసం, కళ్ళు లేని తల్లి కోసం, కలిమిని కూడా కాలదన్ని, కదిలాడమ్మా త్యాగమూర్తి అంటూ. నెక్స్ట్ సీన్. హీరోని స్నేహితులు చుట్టుముట్టారు. బ్రదర్, మాతో ఉందువుగానేరా అని ఆహ్వానిస్తారు. నేను రాను. నా కాళ్ల మీద నేనే నిలబడతాను. అందుకే కష్టపడతాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అంటాడు ఠీవిగా. సరే, నీ ఇష్టం అని తలూపుతారు ఆ స్నేహితులు. తర్వాత సీన్.
హీరో చిన్న లాండ్రీ పెట్టుకుంటాడు. లాండ్రీ ఎందుకు అని అనుకోవచ్చు. ఇప్పటిదాకా వచ్చిన చిత్రాల్లో హీరో రిక్షా తొక్కి, రాళ్లు కొట్టి, తట్టలు మోసి, ట్యాక్సీ నడిపి, సర్వర్ పనిచేసి ఇలా అనేక అవతారాలు చూసే ఉన్నాం కాబట్టి లాండ్రీ పెట్టిస్తే బాగుంటుంది, కాస్త చేంజ్ ప్రేక్షకులకి. కథ వినేటప్పుడు హీరో చచ్చా ఇదేమిటి, ఇంత బ్రతికే బట్టలు ఉతికే వేషం వేస్తానా అంటాడేమో. పర్వాలేదు, నువ్వు బట్టలు ఉతికే సీన్ లేదు, జస్ట్ ఒక్క నిమిషం ఇత్తడి ఇస్త్రీ పెట్టెతో అలా సున్నితంగా ఒక షర్టు చేస్తే చాలు అని చెప్పాలి. సరే, హీరో సున్నితంగా ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. చుట్టూరా బట్టల మూటలు. ఒక అవ్వ వచ్చి బట్టలు అయిపోయాయా నాయనా అని అడిగింది. అయిపోయాయవ్వా అంటూ ఇస్త్రీ పెట్టి పక్కన పెట్టి మడతలు పెట్టి ఉన్న బట్టలు తీసుకొచ్చి అందించాడు. మా నాయనే, నీ అంత మంచి చాకలిని నేనెక్కడా చూడలేదు. ఇదిగో నాయనా, నీకోసం పిండి వంటలు తెచ్చాను అంటూ 5 గిన్నెల స్టీల్ క్యారేజీ అందించి బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది అవ్వ. తర్వాత సీన్, హీరో మంచి బట్టలు వేసుకొని హీరోయిన్ ఇంటికి బయలుదేరతాడు. అక్కడ మధ్య హాల్లో కూర్చుని ఉంది హీరోయిన్. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఎదురుగా విలన్ కోర చూపులు చూస్తూ గర్వంగా నవ్వుకుంటూ కాలుపుతూ కూర్చుని ఉన్నాడు. పాట పాడించండి అన్నాడు విలన్ తండ్రి. వెంటనే వీణ తీసుకొచ్చి అందించారు పనివాళ్ళు. విసురుగా వీణ కింద పెట్టింది హీరోయిన్. హీరోయిన్ తండ్రి కోపంగా చూశాడు కూతురి వంక. మళ్ళీ విసురుగా వీణ చేతుల్లోకి లాక్కుంది హీరోయిన్. విసురుగా వాయించటం మొదలుపెట్టింది. ఈవిడికి మనం 2 చేతులతో వాయించు అని చెప్పనక్కర్లేదు. మనం ఎంత చెప్పినా ఆవిడ 2 చేతులతో వాయించదు. అందుకని లాంగ్ షాట్ లాగేసి పని గడిపేస్తే సరిపోతుంది. పాట వస్తూ ఉంటుంది. నవ్వకురా వెర్రివాడా, నా ప్రియుడు వస్తాడురా, నీ పళ్ళు రాలగొడతాడురా అంటూ పాడుతుంది హీరోయిన్. విలన్ తండ్రి, హీరోయిన్ తండ్రి తన్మయంగా తలడూపుతూ వింటున్నారు. హీరో ప్రవేశం. అతన్ని చూడగానే పాట ఆపేసి వీణ విసిరేసి అతని వైపు పరిగెడుతుంది హీరోయిన్. ఆగు అని గర్జించాడు హీరోయిన్ తండ్రి. ఆగింది హీరోయిన్. హీరో దగ్గరగా నడిచాడు హీరోయిన్ తండ్రి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఎందుకొచ్చావు? హీరోయిన్ కోసం వచ్చాను. అదే, హీరోయిన్ కోసం ఎందుకు వచ్చావు? హీరోయిన్తో పనుంది. అదే, హీరోయిన్తో పనుండి ఎందుకు వచ్చావు? హీరోయిన్ని నేను ప్రేమిస్తున్నాను, అందుకే ఆవిడ కోసం వచ్చాను. హీరోయిన్ని ప్రేమించినా సరే ఎందుకు వచ్చావు? ఏం రాకూడదా? అయినా హీరోయిన్ కోసం రావటం ఇది మొదటిసారి కాదుగా. అవును, అప్పటి సంగతి వేరు. ఆనాడు నీకు 92 లక్షల ఆస్తి ఉండేది, అందుకే నిన్ను రానిచ్చాను. ఇప్పుడు నీకేమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? డబ్బు లేకపోవచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అలాగే ఉంది. ప్రేమ ఉంటే సరిపోదు, డబ్బు కూడా కావాలి. ఇదిగో, ఇతనికి నా కూతురంటే ప్రేమ ఉంది, 82 లక్షల ఆస్తి కూడా ఉంది. అందుకే అతనికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తున్నాను. నువ్వు పో. ఇది చాలా అన్యాయం. డబ్బు లేనంత మాత్రాన నా ప్రేమను ఎంత తేలిగ్గా తీసేస్తారా? అయినా ఆ మాత్రం డబ్బు నేను మళ్ళీ సంపాదించగలను. అసలు ఇప్పటికే బట్టలు ఉతికి హాయిగా బ్రతుకుతున్నాను. చిచ్చి, బట్టలు ఉతుకుతున్నావా? అంత నీచమైన పని చేస్తే నీకు నా పిల్లనిస్తానా? ఆగండి, ఏమిటి మీ ఉద్దేశం? బట్టలు ఉతికేవాడు నీచుడా? ఎంత మాత్రం కాదు. అతడు ఆ పని నీచంగా భావిస్తే మీరంతా, ఏది ఇన్ని లక్షలు గల మీరంతా మాసిన బట్టలు కట్టుకు తిరగాల్సిందే. మీ సంతోషం కోసం, మీ సుఖం కోసం, మీకోసం మీ మురికి బట్టలను పవిత్రంగా భావించి వాటిని శుభ్రపరచడమే తన కర్తవ్యంగా భావించి తన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్న అతను నీచుడా? అలా అయితే మీకోసం పనిచేసే వాళ్ళంతా నీచులేనా? కాదు, ఎంత మాత్రమూ కాదు. వాళ్ళంతా పవిత్రమైన వారు, మహానుభావులు. వాళ్ళ శ్రమతో పైకొచ్చి వాళ్ళ కష్టాన్ని కొల్లగొట్టి మేడలు కడుతున్న మీరంతా నీచులు. ఈ డైలాగుని హీరో చేత కాస్త ఆవేశంగా చెప్పించాలి. నన్ను నీచుడు అంటావా? పో బయటికి అన్నాడు హీరోయిన్ తండ్రి. వెళ్తున్నాను, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని మీరే కాదు, ఆ భగవంతుడు కూడా విడదీయలేడు అనేసి ఓ ఓరచూపు హీరోయిన్ మీద విసిరి బయటకు నడిచాడు హీరో. హీరోయిన్ తండ్రి విసురుగా వెనక్కు తిరిగి ముఖాన నవ్వు పులుముకొని కూర్చోండి అంటాడు. విలన్ తండ్రి కూర్చుంటారు. నువ్వు కూర్చో అన్నాడు కూతురుతో. నేను కూర్చోను అంది హీరోయిన్. ఎందుకు అన్నాడు హీరోయిన్ తండ్రి కోపంగా. నాన్న, ఏమిటి మీ ఉద్దేశం?
స్త్రీకి ఒకటే మనసు నాన్న. ఆ మనసును ఎవరికి అర్పిస్తే అతడే స్త్రీకి సర్వస్వం, అతడే ఆమెకు ప్రాణం. అంతేగాని ఒకనాడు ఉండి మరో నాటికి పోయే అశాశ్వతమైన డబ్బు కోసం మరొకడికి మనసు ఇవ్వగలదా? నా స్వామికి, నా ప్రాణేశ్వరుడికి ఇంత అవమానం జరిగాక ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ వాకిలి వైపు నడిచింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు అన్నాడు హీరోయిన్ తండ్రి. ఎక్కడికి ఏమిటి నాన్న, నా ప్రియుడి దగ్గరకు. మీరు మా పెళ్లి జరిపినా జరపకపోయినా అతడే నా భర్త, వెళ్ళిపోతున్నాను అంటూ బయటికి నడిచింది. అప్పుడు హీరో ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు పాడించే పాట దాని మరో భాగం ఇప్పుడు పాడించాలి. కదిలిందమ్మా కదిలింది ప్రేమమూర్తి, మనసిచ్చిన వాడి కోసం మాంగళ్యం లేకుండానే మనసు లేని తండ్రిని వదిలి కదిలింది. హీరోయిన్ తండ్రి దిగులుగా లోపలికి వచ్చాడు. విలన్ పటపట పళ్ళు కొరికేస్తున్నాడు. మీరేమీ భయపడకండి మావగారు, మీ అమ్మాయి మనసు మార్చి నా పాదాక్రాంతం చేసుకుంటాను అని శపథం చేశాడు. హీరోయిన్ తండ్రి ముఖం వికసించింది. తర్వాత సీన్, హీరో లాండ్రీలో కూర్చొని బట్టలు లెక్క చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ప్రవేశం. ఏవండి అని పిలిచింది. తలెత్తి చూశాడు హీరో అమిత ఆశ్చర్యంగా. నువ్వా అన్నాడు. తల వంచుకుంది హీరోయిన్. ఓహో, పెళ్ళికి పిలవటానికి వచ్చావా? భోరన ఏడ్చింది హీరోయిన్. హీరో వెంటనే దగ్గరకు వెళ్ళి కావలం చేసుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చెయ్యను, నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోగలనా? హీరోయిన్ని వదిలేసి వెనక్కు తిరిగి కిటికీ దగ్గరకు వెళ్ళి దీర్ఘంగా నిట్టూర్చాడు. మరొకసారి ఆలోచించుకో, నేను పేదవాణ్ణి, నా దగ్గర డబ్బు లేదు, నాకిప్పుడు ఫ్యాక్టరీలు, కార్లు, బంగళాలు లేవు, నేను నిరుపేదను అన్నాడు. వెనక నుండి కావలించేసుకుంది హీరోయిన్. నాకు కావలసింది బంగళాలు, కార్లు కాదు, నువ్వు కావాలి. నీకోసం అన్నీ వదిలేసి వచ్చాను. నీలాగే నేను కష్టపడతాను. ఇవాళ రేపు కాల్ గ్యాస్ దొరకక జనం చాలా అవస్థలు పడుతున్నారు. నా బంగారం అమ్మి 4 గేదెలు 4 ఆవులు కొని పేడ పిడకల వ్యాపారం చేస్తాను, డబ్బు సంపాదిస్తాను. ప్లీజ్ నన్ను కాదనకు అంది దీనంగా. హీరో కళ్ళల్లో నీళ్లు. వెనక్కు తిరిగిపోయి హీరోయిన్ని గాఢంగా కావలించేసుకున్నాడు. హీరోయిన్, హీరో, నా హీరోయిన్, నా హీరో, నా ముద్దల హీరోయిన్, నా అల్లరి హీరో అని మాట్లాడేసుకుంటారు. ఈ సీన్లో హీరో హీరోయిన్లను వదిలేసి మీ ఇష్టం అని కెమెరా ఆన్ చేసుకుని కూర్చుంటే చాలు, వాళ్ళ కౌగిలింత ముగిశాక కట్ అనేయచ్చు. ఇక మిగతా విషయాలన్నీ సెన్సార్ చూసుకుంటుంది. ఇక ఇక్కడి నుంచి పిక్చర్ స్పీడ్ అందుకుంటుంది. హీరోయిన్ ఆవుల్ని గేదెలను పెట్టి పిడకల వ్యాపారం చేసుకుంటుంది. కథ విన్నప్పుడు పేడ ముట్టుకోవటానికి హీరోయిన్ అసహించుకుంటే ఆవిడికి పేడకు బదులు మట్టితో చిన్నప్పుడు ఆడుకోలేదు నువ్వు, అలాంటి మట్టినే పేడగా చూపించేద్దామని చెప్పాలి. ఇక టకటకా సీన్లు మార్చేయాలి. చిన్న లాండ్రీ షాప్లో ఉండే హీరో మరు సీన్లో కొంచెం పెద్ద లాండ్రీ షాప్లో ఉంటాడు. నెక్స్ట్ చిన్న డ్రై క్లీనింగ్ షాపు, సైకిలు, తర్వాత పెద్ద డ్రై క్లీనింగ్ షాపు, స్కూటరు, చిన్న సొంతిల్లు, తర్వాత మరింత పెద్ద డ్రై క్లీనింగ్ షాపు, 4 పనివాళ్ళు, ఫియట్ కారు, మేడ. ఇక తర్వాత సీను 6 అంతస్తుల డ్రై క్లీనింగ్ సెంటర్, 4 అంతస్తుల ఇల్లు, మెర్సిడీస్ బెంజ్ కార్. ఇటు హీరోయిన్ మొదటి సీన్ చిన్న పాక, ఒక చిన్న పేడ కుప్ప, అదే మట్టి కుప్ప, చిన్న పిడకల తట్ట, 4 ఆవులు. తర్వాత 10 ఆవులు, ఒక లారీడు మట్టి కుప్ప, 20 పిడకల బుట్టలు, ఒక చిన్న పెంకుటిల్లు. ఆ తర్వాత సీన్లో 100 బర్రెలు, 20 మంది అసిస్టెంట్లు, 2 చిన్న కొండలంత మట్టి కుప్పలు, 4 ఎద్దు బళ్ళు, పిడకల బుట్టలు బదులుగా. ఇక ఆఖరి సీను ఒక పెద్ద మైదానం నిండా ఆవులు, గేదెలు, వేలాది మంది అసిస్టెంట్లు, బయట 6 లారీలు, పిడకలు ఎక్స్పోర్ట్కి ఉండటానికి పెద్ద ఇల్లు, దాని ఎదురుగా చిన్న కారు. స్క్రీన్ ప్లే వరుసగా రాసుకొచ్చేసాం, కానీ సినిమాలో ఒక సీన్ హీరో అభివృద్ధి, ఒక సీన్ హీరోయిన్ అభివృద్ధి చూపించాలి. హీరోయిన్ మేడ దిగొచ్చింది. సెక్రటరీ వచ్చి పక్కన నిలబడి మేడం అన్నాడు. మేడలోని పొడుగాటి గొలుసు సుతారంగా సవరించుకుంటూ ఎస్ అంటుంది హీరోయిన్. మేడం, మనకు అమెరికా నుండి ఆర్డర్ వచ్చింది, అక్కడి వాళ్లకు ₹1,00,000 పిడకలు కావాలట అన్నాడు నోట్బుక్ తెరిచి. ఎస్, సప్లై చేయించండి అంది హీరోయిన్ చిరునవ్వుతో. మేడం, మీ ప్రజ్ఞ అమోఘం, నిజంగా పిడకల బిజినెస్ చేసి ఏడాది లోపల
ఇన్ని లక్షలు సంపాదించిన వారిని మిమ్మల్నే చూశాను అన్నాడు సెక్రటరీ వెధవనవు నవ్వుతూ. ఇట్స్ ఆల్ రైట్, పొగడ్తలు నాకు ఇష్టం ఉండదు అంటూనే నడిచి బయటకొచ్చి కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ తన పేడ కంపెనీకి వెళ్తుంది. అక్కడ దిగి పనివాళ్లను బర్రెలను పలకరిస్తూ పిడకలు సరిగ్గా తయారవుతున్నాయో లేదో పర్యవేక్షిస్తూ ఉంటుంది. తర్వాత సీన్, హీరో పెద్ద వేదిక మీద నిలబడి ఉంటాడు. అతని మెడలో మోకాళ్ళు దిగిన పూలదండ. మైకు ముందు నిలబడి, సోదర సోదరీమణులారా, నన్ను అంతర్జాతీయ డ్రై క్లీనింగ్ సంఘానికి చైర్మన్గా ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి. మీరు నా మీద ఉంచిన బాధ్యత నెరవేరుస్తాను అని కరతాళ ధ్వనుల మధ్య కూర్చుంటాడు. ఇక్కడ చాలా పెద్ద డైలాగ్ ఉండాలి హీరోకి. మాటల రచయిత చూసుకుంటారు. తర్వాత సీన్, హీరో కారులో పూలదండలతో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ పశువుల యార్డులో తిరుగుతూ ఉంటుంది. వెనకగా నుంచుంటాడు హీరో. 2 నిమిషాలు అయ్యాక తిరిగి చూస్తుంది హీరోయిన్. అరే నువ్వెప్పుడొచ్చావు అంటుంది కళ్ళు పెద్దవి చేసి. వెంటనే బ్యాక్గ్రౌండ్ డాన్సు, పాట. తెల్లావు వేసింది నల్ల పేడ, ఆ క్షణమే వచ్చాను నిన్ను చూడా అంటాడు హీరో. ఆ వెంటనే హీరోయిన్ అందుకుంటుంది. నల్ల ఎద్దు వేసింది నల్ల పేడ, నేను కూడా వేచాను నిన్ను చూడా. ఇక ఇద్దరు ఎద్దుల మధ్య నుంచి ఆవుల మధ్య నుంచి పిచ్చి వాళ్ళలాగా పరిగెడుతూ డ్యాన్స్ చేస్తారు. మిగతా టైంలో ఏ బట్టలు వేసినా వెయ్యకపోయినా ఈ పాటకు మాత్రం ఎరుపు రంగు, దానికి దగ్గరగా ఉండే రంగు బట్టలు ఎంత మాత్రమూ వెయ్యకూడదు. ఎందుకంటే పశుజాతికి ఎర్ర రంగు ఎలర్జీ. మనకంటే హీరో హీరోయిన్ అంటే భయం, గౌరవం. కానీ వాటికేం భయం చెప్పండి, కుమ్మి పారేస్తాయి. దర్శకులు తనకేమని ఊరుకుంటారేమో. మీరు దగ్గరే ఉండి ఈ డ్రెస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ ఎద్దన్నా పొడిచి ఏ కాలో విరిగితే మళ్ళీ ఏ అమెరికానో పట్టుకుపోవాలి. ఎంత చేసినా నిష్ఠూరాలు తప్పవు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఈ విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సరే, డ్యూయట్ అయిపోయింది. ఇద్దరు పశువుల మధ్య నుంచి పచ్చిక బయళ్లలోకి వెళ్ళిపోయారు. హీరోయిన్, ఆవిడ పక్కన హీరో. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంది హీరోయిన్ గోముగా. నిజమే సుమా, ఆ మాటే మర్చిపోయాను. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే అన్నాడు హీరో ప్రేమగా. తొందరగా చేసుకుందాం అంది హీరోయిన్ మత్తుగా. అలాగే, వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పి అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అంటూ హీరోయిన్ని నడుం పట్టుకుని లేవదీసి కారు వైపు నడిపిస్తాడు హీరో. ఇద్దరు కారులో ఎక్కి బయలుదేరారు. తర్వాత సీన్, హీరో వదిలేసి వచ్చిన సైడ్ హీరో ఇల్లు. వీళ్ళు లోపలికి అడుగు పెట్టగానే సైడ్ హీరో పరుగున వచ్చి అన్నయ్యా అని కావలించుకుంది. ఇద్దరు లోపలికి వచ్చారు. ఏమిటన్నయ్య విశేషం, వదిన్ని కూడా తీసుకొచ్చావు అంది సైడ్ హీరోయిన్ కొంటెగా. చీపో అల్లరి పిల్ల అంది హీరోయిన్ చిరుకోపంతో. అందరూ గుడ్డి తల్లి దగ్గరకు నడిచారు. లోపల నుంచి సైడ్ హీరో వచ్చాడు. ఏం బావా అంటూ. అందరూ కూర్చున్నాక హీరో సంభాషణ. అమ్మా, నేను ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు. అలాగే నాయనా, అంతకన్నానా? కానీ పెళ్ళి అంటే చాలా తతంగా ఉంది. ఆ అమ్మాయి తండ్రి కన్యాదానం చెయ్యాలి అంది గుడ్డి తల్లి. మా నాన్నగారు ఒప్పుకోరు అత్తయ్య, ఆయనకు మనసు లేదు, ఆయనకు డబ్బే ప్రధానం అంటుంది ఆవేశంగా హీరోయిన్. కాదు తల్లి కాదు అని వాకిట్లో నుంచి సమాధానం. అందరూ అటు చూశారు. హీరోయిన్ తండ్రి నిలబడి ఉన్నాడు. వెంటనే హీరో లేచి వెళ్ళాడు. రండి మావయ్య గారు రండి, నేను మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. నేను డ్రై క్లీనింగ్ షాప్ పెట్టి ఈ ఏడాదిలో 72 లక్షల ఆస్తి సంపాదించాను. నాకు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి అన్నాడు ఆయన 2 చేతులు పట్టుకుని. చచ్చిన పాముని ఇంకా చంపకు నాయనా, డబ్బుకి ఎంతమాత్రం విలువ లేదని గ్రహించాను. నన్ను మన్నించు, నేను చాలా మారిపోయాను. నా కూతుర్ని నా ఇంటికి పంపించు, దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు హీరోయిన్ తండ్రి. హీరోయిన్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. వెంటనే పరుగున వచ్చి నాన్న అనే కావలించుకుంది. సైడ్ హీరో లేచొచ్చి, ఈ శుభ సందర్భంలో మా పెళ్లికి మీరిచ్చిన 92 లక్షల ఆస్తి కూడా తిరిగిచ్చేస్తున్నాను అన్నాడు. గుడ్డి తల్లి తడుముకుంటూ వచ్చి, నాయనా, ఈ శుభ సందర్భంలో అందరం గుడికి వెళ్దాం అంది. సరే అని అందరూ గుంపుగా గుడికి బయలుదేరారు. గుడి ముందు కారు ఆపి దిగి లోపలికి వెళ్ళారు. వీళ్ళందరినీ చూశాడు ఆ పక్కన కిళ్ళి కొట్టు దగ్గర నిలబడ్డ విలన్. చూసి పళ్ళు పటపటా కొరికాడు. అందరూ గుడిలోకి వెళ్ళారు. ఇక్కడ గుడికి ఒక పక్కగా కొంతమందిని కూర్చోబెట్టి భజన చేయించాలి. అప్పుడు పాట, రామ రామ రామ
రామ రామ రామ అంటూ రావాలి. దేవుడి ఎదుట హీరో, హీరోయిన్, గుడ్డి తల్లి, సైడ్ హీరో, సైడ్ హీరోయిన్, హీరోయిన్ తండ్రి వరుసగా నిలబడ్డారు. పూజారి లోపల నుండి వచ్చాడు. గుడ్డి తల్లి పూలు, కొబ్బరికాయలు ఉన్న బుట్ట అందించింది. కొబ్బరికాయకి ఇక్కడ క్లోజప్ తీయాలి. పూజారి లోపలికి వెళ్ళాడు. పూజ మొదలుపెట్టాడు. భజన జోరుగా సాగుతోంది. మళ్ళీ కొబ్బరికాయకి క్లోజప్. పూజారి పూజ చేస్తున్నాడు. భజన జరుగుతుంది. కొబ్బరికాయ, పూజారి, భజన. కొబ్బరికాయ, పూజారి. పూజారి పూజ ముగించాడు. కొబ్బరికాయ చేతులకు తీసుకున్నాడు. రాముల వారి విగ్రహం క్లోజప్, గుడ్డి తల్లికి క్లోజప్, కొబ్బరికాయకి క్లోజప్. భజన జోరాది జోరుగా సాగిపోతోంది. పూజారి కొబ్బరికాయ కొట్టాడు. పెద్ద చిప్ప అక్కడే పడిపోయింది. చిన్న చిప్ప గర్భగుడిలో నుంచి ద్వారం దాటి, హీరో హీరోయిన్లను దాటి సూటిగా గాలిలోకి దూసుకొచ్చి గుడ్డి తల్లి తల మీద టపామని తగిలింది. గుడ్డి తల్లి అమ్మా అంటూ కింద కూలబడింది. అందరూ ఆవిడ చుట్టూ మోగారు. అమ్మా అమ్మా అంటూ ఆక్రోశిస్తుంది సైడ్ హీరోయిన్. గుడ్డి తల్లి మెల్లగా కదిలింది. అతి మెల్లిగా కళ్ళు విప్పింది. నాకు 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 కళ్ళు కనిపిస్తున్నాయి అంది ఆనందంతో. సంతోషంతో పిచ్చిదైపోయింది సైడ్ హీరోయిన్. అమ్మా నిజంగానా అంటూ వలవల ఏడవసాగింది. అమ్మా ఎన్నాళ్లకు చూశానే తల్లి నిన్ను అంటూ కూతుర్ని కావలించుకుంది తల్లి. అందరూ ఆనంద భాష్పాలు కారుస్తున్నారు. గర్భగుడి అంతా దద్దరిల్లిపోయేలాగా అరుస్తున్నారు సంతోషంతో. హఠాత్తుగా గుడ్డి తల్లి ఏడి ఏడి ఆ పుణ్యమూర్తి, ఏడి ఆ మహానుభావుడు, ఏడి ఆ అమృత హృదయుడు, ఏడి నా బంగారు తండ్రి అంది అందరినీ చూస్తూ. వెంటనే సైడ్ హీరోయిన్ ఇడుగోనమ్మా అంటూ హీరోను చూపించింది. నాయనా ఇటురా, నా దగ్గరగారా, మమ్మల్ని ఇంత ఆదరించిన వాడివి, మా కోసం నీకున్నదంతా త్యాగం చేసిన వాడివి, నిన్ను కళ్ళారా చూడని నాయనా అంటూ ఆనందం పట్టలేక వలవల ఏడుస్తున్న హీరో మొహాన్ని చేతుల్లోకి తీసుకుంది. 2 క్షణాలు నిశ్శబ్దం. ఆ వెంటనే నాయనా రమేషు అంటూ కేక పెట్టింది తల్లి. మళ్ళీ అంతా నిశ్శబ్దం. వెంటనే మళ్ళీ తల్లి కేక, నాయనా రమేషు, తండ్రి రమేషు, నా బంగారు కొండ రమేషు అంటూ. ఆశ్చర్యంతో హీరో నోరు తెరిచాడు. సైడ్ హీరోయిన్ కూడా నోరు తెరిచింది. హీరోయిన్ తండ్రి, సైడ్ హీరో, సైడ్ హీరోయిన్ ఎవరి నోరు వాళ్ళు తెరిచారు. ఈ సీన్లు తీసే ముందు చుట్టుపక్కలంతా డీడీటీ చల్లిస్తే దోమలు నోట్లో దూరకుండా మన సీన్ పాడవకుండా ఉంటుంది. సైడ్ హీరోయిన్ కేక పెట్టింది, ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అన్నయ్య నా అన్నయ్య, నా అన్నయ్య రమేషా అంటూ. అవునమ్మా, వాడే నా బంగారు తండ్రి రమేష్. ఆనాడు సిగరెట్టు పెట్టె తీసుకురావటానికి వెళ్ళాడు పిచ్చి తండ్రి. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తున్నాను. అదిగో ఆ మీసం పక్కన పెసరబద్దంత పుట్టుమచ్చ, నా బంగారు తండ్రి. అది చూసేవాడిని గుర్తుపట్టాను. నాయనా నా తండ్రి అంటూ ఆక్రోశించింది తల్లి. హీరో కళ్ళు వర్షిస్తున్నాయి. అమ్మా అమ్మా అంటూ తల్లిని కావలించుకున్నాడు. సైడ్ హీరోయిన్ ఆనందం పట్టలేక అన్నయ్య అంటూ హీరోని కావలించుకుంది. తల్లిని వదిలి చెల్లిని కావలించుకున్నాడు హీరో. తల్లి నా బంగారు చెల్లి, ఆనాడు నిన్ను రేపు చేద్దామనుకున్న నాడే అనుకున్నానమ్మా, నీకు నాకు ఏదో అనుబంధం ఉందని. నా తల్లి, నా బంగారు చెల్లి అంటూ ఎముకలు విరిగిపోయేలా కావలించేసుకున్నాడు. హీరోయిన్ ఇదంతా చూసి ఆనందం పట్టలేక ఆ రాముడికి దండాలు పెట్టడం మొదలుపెట్టింది. సైడ్ హీరో గంట విరిగి కింద పడిపోయేలా వాయించేస్తున్నాడు, జల జల ఆనంద భాష్పాలు కారుస్తూ. హీరోయిన్ తండ్రి ఆనందం భరించలేక గుండెలు బాదుకుంటున్నాడు. ఇదంతా చూసిన పూజారి, ఆహా రామా, ఏమి నీ మహిమ, కళ్ళు లేని కబోదికి నీ మహిమ వలన కొబ్బరి చిప్ప తగిలి చూపు వచ్చిందా, మహానుభావ పరంధామా అని భక్తితో చేతులు జోడించాడు. అందరూ ఆనందంతో ఏడ్చుకుంటూ ఇంటికి చేరారు. తర్వాత సీన్, తల్లి కుర్చీలో కూర్చుని ఉంది. ఆవిడెదురుగా సోఫాలో హీరో. అమ్మా తమ్ముడేడమ్మా అడిగాడు తల్లిని. తల్లి ఏడ్చింది. ఏం చెప్పేదిరా నాయనా, ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావా? అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అడుగుల శబ్దం వినిపించింది. తలెత్తి చూసాము అందరం. వాడే, ఆ దుర్మార్గుడే మీ నాన్నగారిని తన్నాడు, నన్ను తిట్టాడు, చెల్లాయిని కొట్టాడు, అందరినీ బయటకు ఇడ్చి కాళ్ళు చేతులు కట్టేసి కారులో పడేశాడు, మన ఇల్లు పడగొట్టాడు.
తమ్ముడు పసివెధవ 3 ఏళ్లవాడు. ఎదురు తిరిగి తన్నబోతే వాణ్ణి కొట్టి కారులో పడేసి మమ్మల్ని అందరినీ ఒక పెద్ద పాడుపడ్డ ఇంటికి తీసుకువెళ్ళాడు. మమ్మల్ని అందరినీ స్తంభాలకు కట్టేశాడు. మీ నాన్నగారిని నానా మాటలు అని కాల్చి చంపాడు. నాయన నా కళ్ళల్లో యాసిడ్ పోశాడు. నన్ను, చెల్లెల్ని, తమ్ముడిని బయటకు తరిమేశాడు. తమ్ముడు ఎదురు తిరిగి వాణ్ణి తిట్టాడు. వెంటనే నా చేతుల్లో నుంచి తమ్ముణ్ణి లాక్కుపోయాడురా. తండ్రి, అప్పటి నుండి ఏ దిక్కు లేక నానా కష్టాలు పడి చెల్లెల్ని పెంచుకొచ్చాను. ఇన్నాళ్ళకి నువ్వు కనిపించావు. ఇక ఆ వెధవ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాయనా అంటూ ఏడ్చింది మళ్ళీ. భీకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హీరో ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్నాడు. కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. తల మీద జుట్టు లేచి నుంచింది. అమ్మా, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా, ఎంత ఘోరం జరిగింది. నాన్నగారు లేరా? తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదా? ప్రతీకారం తీర్చుకుంటానమ్మా, నాన్నగారి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు హీరో. తర్వాత హీరోయిన్ బెడ్రూమ్. హీరోయిన్ పడుకుని కూని రాగాలు తీస్తూ ఉంటుంది. హీరో ప్రవేశం. హాయ్ అంటూ లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకుంది హీరోయిన్. గంభీరంగా ఆ చేతులు విడిపించుకుని కిటికీ దగ్గర నిలబడి, హీరోయిన్, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఏమిటి హీరో? అంది హీరోయిన్ ఆతురదాగా. నేను నా తల్లిని, చెల్లిని తిరిగి పొందాను. కానీ పసివాడు నా తమ్ముడు ఎక్కడున్నాడో, ఏం అవస్థ పడుతున్నాడు. వాడు కనిపించేదాకా నా మనసుకు శాంతి లేదు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. వాడు కనిపించేదాకా నేను పెళ్లి చేసుకోలేను. వాడు ఎన్నాళ్ళకి కనిపిస్తాడో తెలియదు. అందుకని నా కోసం నువ్వు కాచుకుని కూర్చోకు. నువ్వు విలన్ని పెళ్లి చేసుకో అన్నాడు గంభీరంగా. తిరస్కారంగా చూసింది హీరోయిన్. ఎంత తేలిగ్గా చెప్పావు హీరో. నా మనసు నీకు ఇచ్చేశాను. మరొకరిని నాకు భర్తగా అంగీకరించలేను. నా బాధని అర్థం చేసుకో. నీ మనసులో నాకు స్థానం ఉంది. నాకు నీ మీద, నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. మీ తమ్ముడు కనిపించేదాకా మాత్రమే కాదు, జీవితాంతం వరకు నీ కోసం వేచి ఉంటాను అంటుంది గంభీరంగా. ఇక్కడ హీరోయిన్ డైలాగులకి కావాలని ఒత్తులు పెట్టలేదు రచయిత్రి. ఒకవేళ ఒత్తులు పెట్టినా హీరోయిన్ పలకలేదు. అందుకని హీరో అమాంతం కావలించేసుకున్నాడు హీరోయిన్ని. మరో సుదీర్ఘమైన కౌగిలింత. తర్వాత సీన్లో హీరో తమ్ముడి కోసం రోడ్ల మీద, సినిమా హాళ్లలోనూ, కిళ్ళి కొట్ల దగ్గర వెతుకుతూ ఉంటాడు. దిగులు పడుతూ గడ్డం పెంచి సిగరెట్లు తాగుతూ ఉంటాడు. తర్వాత సీన్ హీరోయిన్ ఇల్లు. హీరోయిన్ తండ్రి కూతురి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. ఇంకా ఎన్నాళ్ళు అతని కోసం వేచి ఉంటావు? చక్కగా వేలన్నే పెళ్లి చేసుకో. నాకా గుండె జబ్బు. నీ పెళ్లి చూసి కన్ను మూస్తాను. నా మాట విను అంటాడు. ససేమిరా ఒప్పుకోదు హీరోయిన్. సరే, నీ మొండితనం ఎంతకాలమో నేను చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు హీరోయిన్ తండ్రి. హీరోయిన్ దిగులుగా మెడలోని గొలుసు సవరించుకుంటూ తల ఉంచుకుని నడుస్తూ పేడ కంపెనీలో పశువుల యార్డుకు వెళ్ళింది. అంతలో ఒక ఎద్దు వెనక నుండి విలన్ వచ్చాడు. హీరోయిన్, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని హుంకరించాడు. చిచ్చి దుర్మార్గుడా, నీచుడా, పో అవతలకి. ఆడదాని మనసు నీకేం తెలుసురా అంది హీరోయిన్ గర్జిస్తూ. వికటాట్టహాసం చేశాడు విలన్. ఆడదాన్ని గురించి నాకు తెలీదా? నీ మొహం. నేను ఇంతవరకు 78 రేపులు చేశాను. 79వ నిన్ను రేపు చేయబోతూ ఉంటే ఆ హీరో వచ్చి విడిపించాడు. మళ్ళీ వికటాట్టహాసం. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. హీరోయిన్ ఆశ్చర్యపోయింది. అసలు న్యాయంగా హీరోయిన్ ఆశ్చర్యపోయినప్పుడు నోరు తెరవాలి. కానీ పేడ కంపెనీ కాబట్టి దోమల బాధ. అందుకని కళ్ళు పెద్దవి చేసి చూస్తే చాలు. సరే, హీరోయిన్ ఆశ్చర్యం నుండి తేరుకుంది. ఓరి దుర్మార్గుడా, నీచుడా, నువ్వా నన్ను ఆనాడు రేపు చేయబోయింది. నా ప్రియుడు నీకు తగిన సన్మానం చేశాడు. అయినా నీలో మార్పు రాలేదా అంది కోపంగా. మళ్ళీ మేఘం గర్జించినట్లు నవ్వాడు. చూస్తావుగా, బలవంతాన అయినా సరే నిన్ను నా దాన్ని చేసుకోకపోతే నా పేరు విలనే కాదు అని శపథం చేసి వెళ్ళిపోయాడు విలన్. హీరోయిన్ పక్కనే ఉన్న ఎద్దును కావలించుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. యజమానిరాలికి వచ్చిన కష్టానికి ఆ ఎద్దు కన్నీళ్లు కార్చింది. తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళింది. డ్రై క్లీనింగ్ సెంటర్లో రివాల్వింగ్ చైర్లో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు హీరో. దగ్గరికి వెళ్ళి అతని ఒడిలో తలదాచుకుని ఏడ్చింది హీరోయిన్. ఉలిక్కిపడి చూసి వెంటనే
హీరోయిన్ను లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు హీరో. హీరోయిన్, నా హీరోయిన్, ఏమిటి, ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు అలా కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటూ తలా చెంపలు నిమిరాడు. ఏడుస్తూనే కారణం చెప్పింది హీరోయిన్. మండిపడ్డాడు హీరో. ఏమిటి, వాడా ఆ దుర్మార్గుడు, వాడెంత తేలుస్తాను, నా రాణి నువ్వేం భయపడకు అంటూ ఓదార్చి శపథం చేశాడు. తర్వాత సీన్, విలన్ అండర్ గ్రౌండ్ మహల్లో స్టైల్గా నుంచుని చేతుల్లో ఉన్న డ్రింక్ తాగుతూ, డాడీ నేను ఆ హీరోయిన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అంటాడు. విలన్ తండ్రి, అలాగే మై సన్, నువ్వు హీరోయిన్ని తీసుకురా, నేను మనం స్మగ్లింగ్లో సంపాదించిన డబ్బంతా వజ్రాల్లోకి మార్చేస్తాను, ఈ డర్టీ కంట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అంటాడు. ఆ పక్కనే ఉన్న విలన్ అన్న, ఎగ్జాక్ట్లీ డాడీ, అలాగే చేద్దాం అంటాడు. అందరూ చీర్స్ అనుకుని డ్రింక్స్ తాగుతారు. ఓపికంటే ఇక్కడ ఒక క్యాబరే డాన్స్ పెట్టుకోవచ్చు. పాట, అయ్యా రాత్రికి వస్తాను, అహా అహహా అహహా అహహా, రేపు రాత్రికి వస్తాను, అహా అహహా అహహా. తర్వాత సీన్, హీరో నీట్గా తయారయ్యి, అమ్మా నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నా అంటాడు తల్లితో. మంచిది తండ్రి, ఇదిగో ఈ స్వీట్ తిని వెళ్ళు అంటూ నోటికి అందించింది. తినేసి కిందకొచ్చాడు. సైడ్ హీరోయిన్ కింద హాల్లో ఉన్నారు. చెల్లాయి బావా అని పలకరించి, నేను హీరోయిన్ దగ్గరికి పోతున్నాను అన్నాడు. మంచిది అన్నయ్య అంది సరదాగా సైడ్ హీరోయిన్. సైడ్ హీరో చిరునవ్వులు నవ్వాడు. హీరో కూడా నవ్వి బయటకు నడిచాడు. హీరోయిన్ ఇంటికి చేరాడు. హీరోయిన్, హీరోయిన్ అంటూ పిలుస్తూ వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అంటూ తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. అతని మనసు కీడు శంకించింది. అమ్మా, చెల్లాయి, బావా అంటూ అరుస్తూ ఇల్లంతా గాలించాడు. ఎవరూ లేరు. ఇల్లంతా వెతికి తన బెడ్రూమ్లోకి వచ్చాడు. బల్ల మీద రెపరెపలాడుతోంది కాగితం. తీసి చదివాడు. ఒరే హీరో, నాతోనే విరోధం పెంచుకుంటావా? నిన్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాను. నీ ప్రేయస్ను నేను పెళ్లి చేసుకునేందుకు తీసుకువెళ్ళాను. నీ తల్లిని, చెల్లిని, బావను చంపడానికి తీసుకువెళ్ళాను. చేతనైతే మొనగాడివైతే విడిపించుకో విలన్ అనుంది. పళ్ళు పటపటా కొరికాడు హీరో. ఆవేశంగా బయటికి నడిచాడు. ఇక్కడ దర్శకులకు రచయిత్రి ఇచ్చే సలహా ఏమిటంటే, ఇప్పటిదాకా నడిచిన కథలో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోండి, కానీ ఇక నుండి మాత్రం రాసిన కథను యథాతథంగా తీసేయండి. ఇక నుండి బాగా ఖర్చు అవుతుంది, డబ్బు నీళ్లలాగా ప్రవహించాలి, కానీ భయపడకండి, దీనికి రెట్టింపు తిరిగి వస్తుంది. సరే, హీరో బయటికి రాగానే అతని స్నేహితులు కనిపించారు. వాళ్లను కూడా వెంట తీసుకుని బయలుదేరాడు. వెతికి చివరికి ఆ విలన్ అండర్ గ్రౌండ్ ప్యాలెస్కు చేరుకున్నారు. మెల్లిగా లోపలికి అడుగుపెట్టారు. ఒక హాలు, దానికి ఒక పెద్ద వేడి నీళ్ల కొలను. నీళ్లు మరిగిపోతున్నాయి. దానిలో నుంచి వెళ్ళడం అసాధ్యం, కానీ వెళ్ళి తీరాలి, తప్పదు. ఆ చివర వాకిలుంది. ఆలోచించాడు హీరో. వెంటనే అందరి బెల్టులు విప్పారు. ఒకదానికి ఒకటి తగిలించి విసిరాడు హీరో. 4 సార్లు విఫలమై 5వ సారి ఫలించింది అతని ప్రయత్నం. హుషారుగా నవ్వి ఆ బెల్టు ఆధారంగా 10 మంది ఒకేసారి ఆ చివరికి చేరుకున్నారు. ఒకరినొకరు కావలించుకున్నారు. మరొక హాల్లోకి అడుగుపెట్టారు. ఆ హాలుకి పదునైన కత్తులు నుంచోబెట్టున్నాయి. పైన ముళ్ళగుత్తులు వేళ్లాడుతున్నాయి. అతి భీకరంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఆలోచించాడు హీరో. వెంటనే అందరి జేబు రుమాళ్ళు తీసి గుచ్చుకోకుండా చేతులకు కట్టుకుని ముళ్ళ గుత్తులు పట్టుకుని గాలిలో ఒక ముళ్ళ గుత్తి నుండి మరొక ముళ్ళ గుత్తికి మారుతూ పదును కత్తుల మీద పడకుండా అతి చాకచక్యంగా ఆ చివరికి చేరారు. మళ్ళీ ఒకరినొకరు కావలించుకున్నారు. మరొక హాల్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ 20 మంది రాక్షసుల్లా వస్తాదులు నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ కుడి చేతుల్లో 2 కత్తులు, ఎడమ చేతుల్లో 2 గొడ్డళ్ళు. అందరి తలల మీద ముళ్ళ కిరీటాలున్నాయి. వాళ్ళందరూ ఒక్కసారే వీళ్ళందరి మీదకి దూకారు. ఆయుధాలతో వస్తాదులు, ఒట్టి చేతులతో హీరో బృందం ఘోరంగా యుద్ధం చేశారు. చివరికి విజయం హీరో బృందానికే లభించింది. వస్తాదులందరూ వీళ్ల చేతి దెబ్బలకు తాళలేక నెత్తురు కారుతూ ఆయుధాల కింద పారేసి పడుకున్నారు. మనకు రక్తం సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి గ్లిజరిన్ లాగానే పెద్ద డ్రమ్ము ఎర్ర రంగు కొనేసుకుంటే సరిపోతుంది. ఈ సీన్ నుండి హీరో ఫైటింగులు మొదలు.
చాలామంది ఎక్స్ట్రాలు డూపులతో వ్యవహారం నడపాల్సిన అవసరం ఉంది. ఈ సీన్స్కు చాలా జాగరూకత అవసరం. ఎక్స్ట్రాలు హీరో చెయ్యెత్తగానే పడిపోకుండా కాస్త దెబ్బ తగిలే వరకు ఆగి పడిపోయేలాగా జాగ్రత్త పడాలి. ఏ వస్తాదైనా కాస్త తిక్కల మారేవాడు ఉంటే పొరపాటున హీరోని ఎడం చేత్తో ఒకటి కొట్టాడంటే హీరో పళ్ళు రాలిపోయి దవడ వాచిపోయి కన్ను కమిలిపోయిందంటే తర్వాత నానా అవస్థ. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి సీను అతి జాగ్రత్తగా తీస్తూ అమిత శ్రద్ధ వహించాలి. సరే, హీరో బృందం అందరి వస్తాదుల్ని చంపేసి మరొక హాల్లోకి అడుగుపెట్టారు. మెల్లిగా అతి మెల్లిగా 4 అడుగులు వేశారు. అంతే, పెద్ద వల వచ్చి వాళ్ళ మీద పడింది. అందరూ అందులో చిక్కుపడిపోయారు. వెనక నుండి విలన్ వికటాటహాసం చేస్తూ అందరినీ బంధించండి అన్నాడు. తర్వాత సీన్. ఈ చిత్రం మొత్తంలో ఖరీదైన సెట్టింగు, పెద్ద హాలు, జైలు గదుల్లాగా వరుసగా గదులు. మొదటి గదిలో హీరో తల్లి బంధించబడి ఉంది. ఆ గది ఎదురుగా 2 సింహాలున్నాయి. తర్వాత గదిలో సైడ్ హీరోయిన్. ఆ గది కటకటాలకు కొండ చెలువలు చుట్టుకుని ఉన్నాయి. తర్వాత గదిలో సైడ్ హీరో ఉన్నాడు. ఆ గదికి ఎదురుగా 2 చిరుతపులులు గర్జిస్తూ ఉన్నాయి. స్నేహితులందరినీ స్తంభాలకు కట్టేశారు వరుసన. హీరోని ఒక ఎత్తైన వేదిక మీద స్తంభానికి కట్టి చేతులు వెనక్కి విరిచి కట్టారు. అతని చుట్టూ పెద్ద కొలిమి భగ భగ మండుతోంది. వీళ్ళందరికీ మధ్య ఒక కుర్చీలో కూలబడి ఏడుస్తోంది హీరోయిన్. విలన్ వికటంగా నవ్వాడు. చూడు హీరో, ఏదో గొప్పవాడిని అనుకున్నావా? అయ్యిందా నీ పని? ఇటు చూడు, అదిగో ఆ డ్రమ్ము నిండా పెట్రోల్ ఉంది. దాని క్రింద రూపాయి కాసంత కన్నం చేసి కిలో మైనం అంటించేశాను. దాని కింద చిన్న ప్రమిదలో దీపం వెలిగించి పెట్టాను. ఆ దీపం వేడికి మైనం కరిగిపోయి పెట్రోల్ అంటుకుంటుంది. అప్పుడు ఆ డ్రమ్ము పేలిపోయి మీరంతా చేస్తారు. ఇదిగో ఇటు చూడు, అది టైం బాంబ్. దాని చుట్టూ 4 వేట కుక్కల కాపలా ఉన్నాయి. ఆ టైం బాంబ్ 20 నిమిషాల్లో పేలుతుంది. సరిగ్గా ఆ టైంకి నేను, మా డాడీ, మా అన్నయ్య ప్రత్యేక విమానంలో వజ్రాలు తీసుకుని వెళ్ళిపోతాం అని హృదయ విదారకంగా ఏడుస్తున్న హీరోయిన్ని బరబర లాక్కుంటూ వెళ్ళిపోయాడు విలన్. భయంకరమైన నిశ్శబ్దం. టైం బాంబు టిక్ టిక్ అని శబ్దం చేస్తోంది. ప్రమిదలో దీపం వెలుగుతోంది. మైనం కరిగి చుక్కలు చుక్కలుగా కింద పడుతోంది. భయంకరమైన సన్నివేశం. అతి రోమాంచితమైన పరిస్థితి. అందరూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. హీరో రంకెలు వేస్తున్నాడు. చేతులు విడిపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కసిగా నేలను తన్నాడు. నేల మీద సగం విరిగిపోయిన బ్లేడు ముక్క కనిపించింది. హీరో కళ్ళు మెరిశాయి. టైం బాంబు టిక్ టిక్ అంటూ మోగుతూనే ఉంది. ఇంకా 19 నిమిషాలు మాత్రమే ఉంది. హీరో మెల్లిగా వంగాడు. నోటితో బ్లేడు అందుకున్నాడు. మెడ వెనక్కు వంచి తన చేతులకు ఉన్న కట్లు కొయ్యటం మొదలుపెట్టాడు. భయంకరమైన సస్పెన్స్. అందరూ ఊపిరి బిగబట్టి హీరోని చూస్తున్నారు. తాడు ఒక్కొక్క పొర తెగుతోంది. హీరో పెదవుల నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. టైం బాంబు మరి 2 నిమిషాలు గడిచిపోయినట్లు చూపిస్తోంది. హీరో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క పొర తెగిపోతోంది. ఎలాగైతేనేం తాళ్ళు తెగిపోయాయి. హీరో బంధ విముక్తుడయ్యాడు. ఇంకా 15 నిమిషాలు మాత్రమే గడువుంది. ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని దాదాపు 100 గజాల వెడల్పు ఉన్న మంటల కొలిమి వంక చూశాడు. అందరూ ఊపిరి బిగబట్టి హీరో వంక చూస్తున్నారు. జై ఆంజనేయ అంటూ ఎగిరి దూకాడు. అందరూ కెవ్వున అరిచారు. కానీ ప్రమాదమేమీ జరగలేదు. కొలిమి యువతలకు దూకేశాడు హీరో. లేచి నుంచుని తల్లి జైలు గది వైపు నడిచాడు. ఇంకా 14 నిమిషాలు గడువుంది. తల్లి గది ముందున్న సింహాలు 2 ఎగిరి హీరో మీదకు దూకాయి. హోరాహోరీ పోరాటం మొదలైంది. 2 సింహాలు, ఒక మనిషి కింద మీద దొర్లుతూ పోట్లాట సాగింది. 5 నిమిషాల తర్వాత 2 సింహాలు చచ్చిపోయాయి. హీరోకి ఏమీ దెబ్బలు తగలలేదు. కుడివైపున ఉన్న షర్టు జేబు మాత్రం చెరిగింది. ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉంది గడువు. జైలు తలుపు తెరిచాడు. హీరో తల్లి బయటకు వచ్చేసింది. కొడుకును కావలించుకుంది. తల్లిని విడిపించుకొని మెల్లిగా, అతి మెల్లిగా చెల్లెల గది తలుపు తెరవబోయాడు. కానీ ఆ శబ్దానికి ఆ 4 కొండ చిలువలు అతన్ని చుట్టేసుకున్నాయి. మళ్ళీ భయంకరమైన పోరాటం. 4 నిమిషాల్లోనూ 4 కొండ చిలువల్ని చంపేశాడు. ఇక మిగిలింది 2 చిరుతపులులు, 5 నిమిషాల టైం. వెంటనే అటు నడిచాడు. యథాప్రకారం పుల్లు అతని మీదకి ఎగిరి దూకాయి. మళ్ళీ ఫైటింగ్ మొదలు. భయంకర పోరాటం. తల్లి సైడ్ హీరోయిన్ గది తలుపు తెరిచింది. సైడ్ హీరోయిన్ వెంటనే హీరో స్నేహితుల కట్లు విప్పేసింది. హీరో ఘోరాతి ఘోరంగా పోట్లాడి పులుల్ని చంపేశాడు.
అతని కుడి భుజం మీద షర్టు చిరిగిపోయింది. రక్తం కారుతోంది. మొహం అంతా గీతలు పడ్డాయి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది, కానీ ఫైటింగ్ చేయడానికి ఎవరూ లేరు కాబట్టి పదండి పదండి అంటూ అందరినీ తీసుకుని బయటకు నడిచాడు హీరో. వీళ్లు బయటకు అడుగుపెట్టిన మరుక్షణం పెద్ద చప్పుడుతో ప్రేలుడు సంభవించింది. వెనక్కు తిరిగి చూశాడు హీరో. ఆహా, ఎంత కాస్తలో ప్రమాదం తప్పిపోయింది అన్నాడు తన్మయత్వంగా. కావాలి అనుకుంటే హీరోయిన్ తండ్రిని రెక్కలు విరిచి కట్టి పెట్రోల్ డ్రమ్ము మీద కూర్చోబెట్టొచ్చు. మరింత రోమాంచితంగా ఉంటుంది. సరే, అందరూ బయటకు వచ్చేశారు. హీరో సైడ్ హీరోని చూసి, బావా, నువ్వు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను హీరోయిన్ కోసం వెళ్తాను అన్నాడు. అబ్బే, వీళ్ళతో వెళ్ళను, నేను నీ స్నేహితులు కూడా వచ్చేస్తావు నీతో అన్నాడు సైడ్ హీరో. వద్దు, నేనొక్కడనే వెళ్తాను. వీల్లేదు, మేం కూడా వస్తాము. రావద్దు. ఆహా, వస్తాము. మాట విను. వినను. చెప్తే వినాలి. రావద్దు. వినను, వస్తాము. ఛీ, మీకు బుద్ధి లేదు అంటూ విసురుగా వెళ్ళి వ్యాన్లో కూర్చొని స్పీడ్గా పోనిచ్చాడు. సైడ్ హీరో స్నేహితులు అందరూ వ్యానును పట్టుకుని వేళ్లాడసాగారు. హీరో పంతంగా స్పీడ్ పెంచుతున్నాడు. 70, 80, 90 కిలోమీటర్ల స్పీడ్తో పోతోంది వ్యాను. అందరూ అంతకన్నా పంతంగా వ్యాన్ పట్టుకుని వేళ్లాడుతున్నారు. వాళ్ల కాళ్ళు రోడ్లకు రాసుకుంటున్నాయి. అయినా వదలటం లేదు. హీరో వ్యాన్ ఆపేశాడు. మీరే గెలిచారర్రా, మీలాంటి ఆప్తులు ఉండటం నా అదృష్టం అంటూ వ్యాన్ ఎక్కించుకున్నాడు అందరినీ. తర్వాత సీన్ పెద్ద మైదానం. దాని మధ్యన ఒక చిన్న విమానం. విలన్ హీరో చెయ్యి పట్టుకుని ఉన్నాడు. హీరోయిన్ పెనుగులాడుతోంది. విలన్ డాడీ, అదే పెద్ద విలన్, పెద్ద బస్తా నిండా వజ్రాల మూట కట్టుకుని భుజాన వేసుకుని కొడుకుతో మాట్లాడుతున్నాడు. చుట్టూరా బోలెడు మంది తుపాకీలతో ఉన్న గార్డులు అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. హీరో వ్యాన్ కాస్త దూరంలో ఆగింది. మెల్లిగా దిగారు అందరూ. అప్పటి వరకు వీళ్ళు వస్తున్న వైపే చూస్తున్న గార్డులు గిరుక్కొని వెనక్కు తిరిగిపోయి మరొక వైపు చూడసాగారు. డాడీ, ఈ వజ్రాలు 190 కోట్ల విలువ చేస్తాయి. మనం విదేశాలకు వెళ్ళి వీడితో హాయిగా ఉందాం అని విలన్ చెప్తూ ఉండగానే ఎగిరి దూకాడు హీరో. మరుక్షణం భయంకరమైన పోరాటం ప్రారంభమైంది. గార్డులు మిషన్ గన్లతో నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నారు. దురదృష్టవశాత్తు అవి ఎవరికి తగలటం లేదు. హీరో కొట్టేటప్పుడు మాత్రం 2, 3 చచ్చిపోతున్నారు. విలన్ అన్నయ్యకు సైడ్ హీరోకి సంకుల సమరం. విలన్కి హీరోకి ద్వంద్వ యుద్ధం. విలన్ డాడీకి కమెడియన్కి నవ్వు పుట్టించే పోరాటం సాగుతున్నాయి. హీరోయిన్ భయంతో గుండె మీద చెయ్యి వేసుకుని చూస్తోంది. ఒక పక్క నుండి పెద్ద శబ్దం. అందరూ అటు చూశారు. 10 లారీలు. ఒక్కో లారీలోనూ 200కు తక్కువ లేకుండా బలవంతులైన మనుషులు. వాళ్ల చేతుల్లో కత్తులు, గొలుసులు, తుపాకులు, గొడ్డళ్ళు, ఈటెలు, బాణాలు మొదలగు ఆయుధాలున్నాయి. హీరోయిన్ గతుక్కుమంది. ఇప్పటిదాకా 200 మందితో 10 మంది దిగ్విజయంగా పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2000కు పెరిగింది. పరిస్థితి విషమించింది. హీరోయిన్కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఎవరికంటా పడకుండా పరిగెడుతూ మధ్య మధ్య వెనక్కు తిరిగి చూస్తూ అమిత వేగంగా పరిగెట్టి తన పేడ కంపెనీకి చేరింది. ఎదురుగా ఉన్న ఎద్దు ముందు మోకాళ్ళలోని కూర్చుంది. చూడు ఎద్దు, మీరు నాకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. నేను ఈనాడు ఇన్ని లక్షలు సంపాదించానంటే నువ్వు నీ స్నేహితులు వేసిన పేడ కారణంగానే. ఈనాడు నాకు వచ్చిన కష్టం నుండి నన్ను కాపాడేందుకు మీరు తప్ప ఇంకెవరూ లేరు. నా కాబోయే భర్త ఆపదలో ఉన్నాడు. నా మనసు బాధపడుతోంది. నేను అతన్ని ఎంతగా ప్రేమించానో మీకన్నా ఎక్కువగా ఇంకెవరికీ తెలియదు. అసలు నేను ఇల్లు వదిలి వచ్చింది ఎవరి కోసం? అతని కోసం. మిమ్మల్ని పెట్టుకొని వ్యాపారం మొదలుపెట్టింది ఎవరి కోసం? అతని కోసం. అలాంటి అతను ఆపదలో ఉన్నాడు. అతనికి ఏదైనా అపాయం జరిగితే నా బ్రతుకు వ్యర్థం, నా జీవితం వృధా. నన్ను అర్థం చేసుకోయొద్దు. నా మాంగళ్యం కాపాడొద్దు. నా కాబోయే భర్తను రక్షించు అంది దీనాతి దీనంగా. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న సైడ్ హీరోయిన్ కూడా వచ్చి, అవును ఎద్దు, మనిషి కన్నా పశువే నయం. నా భర్త కూడా ఆపదలో ఉన్నాడు. నా పసుపు కుంకుమలు రక్షించండి అంది ఏడుస్తూ. వెంటనే ఆ ఎద్దు రోషంగా తలెత్తింది. పౌరుషంగా రంకి వేసింది. వెంటనే మిగతా ఎద్దులు, బర్రెలు, ఆవులు, దున్నపోతులు అన్నీ రంకివేశాయి. వెంటనే కట్లు తెంచుకొని విపరీతమైన వేగంతో పరుగుపెట్టాయి. ముందు హీరోయిన్, ఆ వెనుక పశువుల మంద శరవేగంతో పరిగెడుతున్నాయి. సైడ్ హీరోయిన్ పనివారికి పరిస్థితి వివరించింది.
వాళ్ళు తమ యజమానురాలికి కాబోయే భర్త కోసం వెంటనే సాయం వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. వెంటనే 2 లారీల నిండా పేడ తీసుకుని హుటాహుటీ బయలుదేరారు. అందరూ మైదానం చేరారు. మనుషులకి పశువులకి పోరాటం. ఆయుధాలు అటువైపు నుండి దూసుకొస్తూ ఉంటే ఇటువైపు నుండి పేడ ముద్దలు దూసుకు వెళ్తున్నాయి. భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. విలన్ అన్నయ్య, విలన్ డాడీ పరిస్థితి విషమించిందని తెలుసుకుని మెల్లిగా వజ్రాల గోతాన్ని ఎత్తుకెత్తుకుని చల్లగా జారుకున్నారు. ఎవరితోనో పోరాడుతున్న హీరో ఇది గమనించి పశువుల్ని తప్పుకుంటూ వాళ్ల వెనకే పరిగెట్టాడు. సైడ్ హీరో కూడా హీరోను గమనించి అతని వెనకొచ్చాడు. విలన్ అన్నయ్య, విలన్ డాడీ వెనకొస్తున్న హీరో సైడ్ హీరోను గమనించి మరింత స్పీడ్గా పరిగెట్టి తమ విదేశీ కారు వంక నడిచారు. విలన్ అన్నయ్య డ్రైవింగ్ సీట్లో ఎక్కాడు. వెంటనే స్టార్ట్ చేశాడు. విలన్ బస్తా వెనక సీట్లోకి విసిరేసి తను ఆదరాబాదరా ఎక్కాడు. ఆఖరుగా విలన్ డాడీ కదులుతున్న కారులోకి ఎగిరి దూకి ఎడమకాలు కాస్త ఆలస్యంగా లోపలికి తీసుకున్నాడు. కారు వెళ్ళిపోయింది. హీరో స్థాణువుగా నిలబడి ఉన్నాడు. అతని మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. తలలో సముద్రాలు పొంగిపోతున్నాయి. చెవుల్లో నదులు ప్రవహిస్తున్నాయి. కళ్లల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఆ కాలు, అదే నీలం ప్యాంటు 27 ఏళ్ల క్రిందట తను సిగరెట్ పెట్టి తీసుకురాగానే కనిపించిన కాలు, ఆ నీలం ప్యాంటు. వీడే ఆ దుర్మార్గుడు. మరుక్షణం వెర్రి కేక వేశాడు హీరో. వాడే దొరికాడు. ఇవాళ్టికి నా కళ్ళకు కనిపించాడు. వాడి ప్రాణం తీస్తాను, వాడి రక్తం తాగుతాను అంటూ పళ్ళు కొరుకుతూ వ్యాన్ వైపు నడిచాడు. సైడ్ హీరో అనుసరించాడు. ఇద్దరూ వ్యాన్ ఎక్కారు. అమిత వేగంతో ముందుకు దూకించాడు హీరో. మధ్యలో ఒక మట్టి రోడ్డు మీద తల్లి కనిపించింది. వ్యాన్ ఆపాడు హీరో. అమ్మా అంటూ దిగాడు. వచ్చావా నాయనా, నువ్వు ఏమైపోయావో అని దిగులుగా బయలుదేరొస్తున్నాను అంది తల్లి. అమ్మా, ఆ దుర్మార్గుడు కనిపించాడమ్మా అన్నాడు హీరో. ఎవరు బాబు అంది తల్లి. వాడేనమ్మా, నాన్నగారిని చంపి తమ్ముడిని తీసుకుపోయిన దుర్మార్గుడు అన్నాడు హీరో పళ్ళు కొరుకుతూ. తల్లి ఆవేశంతో ఊగిపోయింది. వెళ్ళు నాయనా వెళ్ళు. ఇదిగో ఈ కొబ్బరి చిప్ప తీసుకో. నీ క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థించి కొట్టిన కొబ్బరి చిప్ప ఇది. ఇలాంటి కొబ్బరి చిప్ప వల్లనే నాకు కళ్ళొచ్చాయి. ఈ కొబ్బరి చిప్పతోటే వీడి తల పగలగొట్టు. వెళ్ళు నాయనా వెళ్ళు అంది గంభీరంగా కొబ్బరి చిప్ప అందిస్తూ. భక్తిగా అందుకుని కళ్ళకద్దుకుని తల్లికి నమస్కరించి వ్యాన్ ఎక్కాడు హీరో. వేగంగా పోనిచ్చాడు. దూరంగా కనిపించింది విలన్ కారు ఒక గోడౌన్ ముందు ఆగింది. గబగబా దిగి లోపలికి వెళ్లారు విలన్ బృందం. తర్వాత 2 నిమిషాలకు హీరో కారు అక్కడికి చేరింది. విసురుగా లోపలికి ప్రవేశించాడు హీరో. ఒరేయ్, నీ రక్తం తాగుతాను, నీ ప్రాణం తీస్తాను, నా తండ్రిని చంపిన రాక్షసుడా, నా తమ్ముడిని ఎత్తుకుపోయిన దుర్మార్గుడా, నా తల్లి కాళ్లల్లో యాసిడ్ పోసిన కర్కోటకుడా, రారా బయటికి అని గర్జించాడు. వెంటనే విలన్ డాడీ విలన్లిద్దరికీ సైగ చేశాడు. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరి మీదకి దూకారు. పోరాటం ప్రారంభం. చివరికి గెలుపు విలన్లకే లభించింది. హీరోని సైడ్ హీరోని తాళ్లతో కట్టేశారు. విలన్ అన్నయ్య. విలన్ డాడీ వికటాటహాసం చేశాడు. ఓరి మూర్ఖుడా, నాతో విరోధం పెట్టుకుంటావా? నిన్ను చంపుతాను, నీ బావని చంపుతాను, అంతేకాదురా నీ తమ్ముణ్ణి నీ కళ్ళెదుట చంపుతాను అన్నాడు. అంత బాధలోనూ హీరోకి సంతోషం వేసింది. ఏడి నా తమ్ముడు, ఏడి నా బంగారు తండ్రి, ఒక్కసారి చూపించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బ్రతిమాలుతూ దీనంగా. మళ్ళీ నవ్వాడు విలన్ డాడీ. ఇదిగో వీడే నీ తమ్ముడు అంటూ విలన్ని చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కళ్ళు పెద్దవి చేశారు. నోళ్లు తెరిచారు. విలన్ ముందు తేరుకున్నాడు. ఏమిటి, ఈ హీరో మా అన్నయ్య అన్నాడు. హీరో తేరుకున్నాడు. ఏమిటి, ఈ విలన్ నా తమ్ముడా అన్నాడు పరవశంగా. అవును అన్నాడు విలన్ డాడీ. విలన్ హీరో ఒకరినొకరు పరవశంగా చూసుకున్నారు. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు అంటూ నోరారా పిలుచుకున్నారు. వీళ్ళిద్దరిని చూసి సైడ్ హీరో ఆనందం పట్టలేక కుళ్ళి ఏడుస్తున్నాడు. అన్నయ్య, నిన్ను నేను బంధించానా? నన్ను క్షమించు అంటూ హీరో వైపు నడవబోయాడు విలన్. ఆగు అని గర్జించాడు విలన్ డాడీ. డాడీ అన్నాడు విలన్ ఆశ్చర్యంగా. ఎవడురా నీకు డాడీ? నీ తండ్రిని కుక్కను కాల్చినట్లు కాల్చి చంపాను. నీ అన్న ఎదుట నిన్ను,
తర్వాత నీ అన్నను, ఆ తర్వాత నీ బావను కాల్చి చంపుతాను, నీ తల్లిని చెల్లిని కూడా కాల్చి చంపుతాను అన్నాడు పిస్తోలు గురిపెడుతూ. విలన్ ఒక నిమిషం అటే చూసి ఎగిరి దూకాడు. భయంకరమైన పోరాటం సాగింది. విలన్లు ఇద్దరితో యుద్ధం చేస్తూనే వచ్చి హీరో కట్లు విప్పేశాడు. సైడ్ హీరో కట్లు విప్పి విలన్ డాడీ మీదకు దూకాడు. మళ్ళీ గంభీరమైన పోరాటం. విలన్ డాడీ, విలన్ అన్నయ్య చెరొక గుణపం తీసుకొని హీరోతో తలపడ్డారు. వాళ్లతో పోట్లాడుతూ ఉండగానే ఇద్దరు చెరొక వైపున గుణపాలతో నిలబడి పొడవబోతున్నారు. ఇది చూసిన విలన్కి ఉవ్వున అరుస్తూ వచ్చి అన్నను పక్కకు నెట్టేశాడు. ఫలితం విలన్ డాడీ చేతిలోని గుణపం విలన్ కడుపులో గుండా వీపులోకి వచ్చేసింది. విలన్ అన్నయ్య గుణపం విలన్ వీపులో నుంచి దూసుకుపోయింది. పెద్దగా అరిచి కూలిపోయాడు విలన్. హీరో కోపంతో పిచ్చివాడయ్యాడు. ఒరేయ్, నీకు నా చేతిలో మూడిందిరా అంటూ కొబ్బరి చెప్ప తీసుకుని దాంతో విలన్లను కొట్టడం ప్రారంభించాడు. ఇదంతా చూస్తున్న సైడ్ హీరో దగ్గరకు పరిగెట్టాడు. హీరో వారించాడు. బావా, నువ్వు తమ్ముడి దగ్గరకు వెళ్ళు, వీళ్ళ పని నేను చూస్తాను అన్నాడు. సరే అని వెనక్కి తిరిగి విలన్ దగ్గరికి వెళ్ళాడు సైడ్ హీరో. విలన్ రక్తపు మడుగులో పడున్నాడు. వెళ్ళు బావా, అన్నయ్యకు సహాయం వెళ్ళు, వాళ్ళు చాలా దుర్మార్గులు అన్నాడు విలన్. అలాగే అంటూ వెళ్ళి హీరో పక్కన నిలబడ్డాడు సైడ్ హీరో. ఒకసారి చెప్తే నీకు కాదు, తమ్ముడి దగ్గరికి వెళ్ళు అని కసిరాడు హీరో పోరాడుతూనే. తల ఊపి విలన్ దగ్గరికి వెళ్ళాడు సైడ్ హీరో. మళ్ళీ వచ్చావా, అన్నయ్యకు సాయం ఉండమన్నానుగా విసుక్కున్నాడు విలన్. ఇక విసుగేసి ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఓ మూల హాయిగా కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు సైడ్ హీరో. విలన్లను కొబ్బరి చిప్పతో కొట్టి కొన ప్రాణాలతో వదిలాడు హీరో. వాళ్ళిద్దరూ నేల మీద పడున్నారు. ఒళ్ళంతా రక్తం, కదలలేని స్థితిలో ఉన్నారు. వాకిట్లో 4 పోలీస్ జీపులు ఆగాయి. రండి అంటూ దిగింది హీరోయిన్. 50 మంది పోలీసులు దిగారు. అందరూ తుపాకులు గురిపెట్టి లోపలికి నడిచారు. ఇన్స్పెక్టర్ చకచక నడిచి కొన ప్రాణాలతో పడి ఉన్న వాళ్లకు తుపాకీ చూపించి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి బేడీలు వేశాడు. హీరో ఒక్క పరుగున తమ్ముడి దగ్గరికి వచ్చాడు. తమ్ముడు అంటూ రక్తపు మడుగులో పడి ఉన్న తమ్ముణ్ణి, 2 గుణపాలు దూరిపోయిన తన తమ్ముణ్ణి కావలించుకొని గుండె పగిలిపోయేలా రోధించాడు. అన్నయ్య, ఎందుకన్నయ్య బాధపడతావు? నాలాంటి దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగింది. కన్న తల్లిని, సొంత చెల్లెల్ని, నిన్ను అటువంటి బాధలకు గురి చేశాను. నా మరణంతోనే నా పాపం పరిష్కారం అవుతుంది అన్నయ్య అన్నాడు విలన్ నీరసంగా. అయ్యో అంటూ ఆక్రోశించారు హీరో, హీరోయిన్, సైడ్ హీరో. అంత మాట అనకు తమ్ముడు, నిన్ను బతికించుకుంటానురా, నా ప్రాణం ఇచ్చేనా నిన్ను బతికించుకుంటానురా అన్నాడు హీరో. వెంటనే హీరో, సైడ్ హీరో 2 గుణపాల సాయంతో విలన్ని కాల్చిన పందిని ఎత్తినట్లు ఎత్తి మూసుకుంటూ తీసుకువెళ్ళి వ్యాన్లో ఎక్కించారు. రక్తం ధార కారిపోతుంది. ఆ ధార వెంట హీరోయిన్ విలపిస్తూ వెళ్ళి వ్యాన్లో ఎక్కింది. వ్యాన్ కదిలింది. హాస్పిటల్ ముందు ఆగింది. తల్లి పరిగెట్టుకొచ్చింది. నాయనా, తమ్ముడు కనిపించాడా అంది ఆత్రంగా భోరుని ఏడుస్తూ. తమ్ముడిని చూపించాడు హీరో. తల్లి నిలువునా నీరైపోయింది. నాయనా సురేషు అంటూ ఏడ్చింది. విలన్ కూడా ఏడ్చాడు తల్లిని కావలించుకుని. సైడ్ హీరోయిన్ వచ్చింది. అంతా అర్థం చేసుకుని చిన్నన్నయ్య అంటూ ఏడ్చింది. చెల్లి అంటూ ఏడ్చాడు విలన్. అప్పటిదాకా ఆ పక్కన నిలబడి విచిత్రం చూస్తున్న డాక్టర్ నోరు విప్పాడు. పేషెంట్ను లోపలికి తీసుకురండి అంటూ ఆర్డర్ వేశాడు. విలన్ ఒంట్లోని గుణపాలతో సహా స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు డాక్టర్. అందరూ గొల్లున ఏడ్చారు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. సీరియస్గా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళారు ఆదుర్దాగా అందరూ. ఎలా ఉంది డాక్టర్ మా తమ్ముడికి అన్నాడు హీరో. దీర్ఘంగా నెట్టూర్చాడు డాక్టర్. కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. చూడండి, అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. 2 గుణపాలు పొడుచుకున్నాయి కదా. వెన్నెముక మధ్యకు విరిగిపోయింది. లివరు చిరిగి చీలికలు పీలికలు అయిపోయింది. కిడ్నీలు 2 కన్నాలు పడిపోయాయి. కడుపు కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. గుండెకు రూపాయి కాసంత కన్నం పట్టడం వలన రక్తం విపరీతంగా పోయింది అన్నాడు గంభీరంగా. డాక్టర్ అన్నాడు హీరో దీనంగా. కంగారు పడకండి, ప్రాణాపాయం ఏమీ లేదు, రక్తం ఎక్కించాలి అన్నాడు డాక్టర్. ఎక్కించండి డాక్టర్, వెంటనే ఎక్కించండి అన్నాడు హీరో. అంతలోనే నర్సు పరుగునొచ్చింది. డాక్టర్, బ్లడ్ బ్యాంకులు అన్నింటిలోనూ గాలించారుట, అతని గ్రూప్ రక్తం లేదుట అంది గాబరాగా.
ఓ మై గాడ్ అన్నాడు డాక్టర్ పైకి చూస్తూ. డాక్టర్, నా రక్తం తీసి వాడికి ఎక్కించండి, ఆలస్యం చేయకండి అన్నాడు హీరో. అలా ఎలాగండి, మీ గ్రూపు ఆయనకి సరిపోవాలి కదా అన్నాడు డాక్టర్. ఎంత మాట అన్నారు డాక్టర్, నా రక్తం నా తమ్ముడికి పనికిరాదా? అసలు ఆ మాట అనటానికి మీకు నోరెలా వచ్చింది డాక్టర్? మనసు ఎలా ఒప్పింది? వాడి కోసం నేను ఎంత అలమటించిపోయానో, ఎంత బాధపడ్డానో మీకు తెలియదు డాక్టర్, మీకు తెలియదు. ఇన్నాళ్లకు వాడు కనిపిస్తే, వాడు అంత ప్రమాదంలో ఉంటే నా రక్తం పనికిరాదేమో అంటారా? అలా అనకండి డాక్టర్, నా మనసు అర్థం చేసుకోండి. నా రక్తం అంతా తోడి వాడికి ఎక్కించండి, వాడిని బ్రతికించండి, ఆలస్యం చేయకండి అన్నాడు ఆవేశంగా. అంతే డాక్టర్, ఇలాంటి సమయాల్లో కూడా రక్త పరీక్షలు అవి అంటూ కూర్చుంటే ఎలా? నేను అతనికి బావని, నా రక్తం కూడా తీయండి అన్నాడు సైడ్ హీరో ఆవేశంగా. అంతే డాక్టర్, మేమంతా హీరో ప్రాణ స్నేహితులం, మా అందరిది ఒకే మాట ఒకే మాట. హీరో తమ్ముడు మాకు తమ్ముడే, మా అందరి రక్తం తీయండి, సంశయించకండి అన్నారు హీరో స్నేహితులు. డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఆహా, ఏమి గొప్ప స్నేహం! ఇటువంటి స్నేహితుల్ని నేను ఎక్కడా చూడలేదు. రండి, మీ రక్తం తీస్తాను అంటూ లోపలికి నడిచాడు. తర్వాత సీన్, బల్ల మీద పడుకుని ఉన్నాడు విలన్. చుట్టూరా కొంతమంది మంచాల మీద, మరి కొంతమంది నేల మీద పడుకున్నారు. అందరి చేతుల నుండి ట్యూబులు నేరుగా ప్రయాణించి విలన్కి కనెక్ట్ చేసిన సీసాకి తగిలించున్నాయి. రక్తం చుక్కలు చుక్కలుగా పడుతోంది. హీరో కంటి వెంట నీటి చుక్కలు కారుతున్నాయి. అతని తల దగ్గర నిలబడి అతని కళ్ళొత్తుతూ తల నిమురుతోంది హీరోయిన్. సైడ్ హీరోయిన్ ఆలయంలో దేవుడి పాదాల మీద పడి వేడుకుంటోంది. తల్లి ఒక పళ్ళెం నిండా కొబ్బరి ముక్కలు కుంకుమ పెట్టుకొని విలన్ నుదుట పెట్టింది. ఒక కొబ్బరి ముక్క నోట్లో వేసింది. తర్వాత అతని దగ్గర నిలబడి పరీక్ష చేస్తున్న డాక్టర్లందరికీ మొహాన కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి ముక్కలు నోటికి అందించింది. నర్సులకి కూడా అలాగే పెట్టి, తర్వాత పెద్ద కొడుక్కి, అల్లుడికి, ఇంకా రక్తదానం చేస్తున్న వారందరికీ కూడా బొట్లు పెట్టి ప్రసాదం ఇచ్చింది. అందరూ విచారంగా తింటున్నారు. ఈ సీన్లో ఒక పాట అశరీరవాణి పాడుతుంది. రక్తం రక్తమే నీలోను, రక్తమే నాలోను, మనందరిలోనూ ప్రవహించేది అదే రక్తం, ఆ రక్తమే. రక్తం ఎక్కించడం అయిపోయింది. డాక్టర్లు విలన్ని పరీక్షించారు, పెదిమలు విరిచారు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఆ భగవంతుడే రక్షించాలి అంటూ వెళ్ళిపోయారు. తల్లి వెంటనే మఠం వేసుకుని కూర్చొని దైవ ప్రార్థన మొదలుపెట్టింది. హీరో ఆవేశంగా దేవాలయం వైపు నడిచాడు. దేవుడు వంక సీరియస్గా చూశాడు. చూడు, నువ్వు గొప్పవాడివి అంటారు. నేనిప్పుడు నిన్ను కోరుకోవటానికి వచ్చాను. ఇంతవరకు నిన్ను నేనేమీ అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మర్యాదగా నా తమ్ముడిని బ్రతికించు, నీ పరువు నిలబెట్టుకో అంటూ పోట్లాడాడు. వెంటనే ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి, నదులు పొంగాయి, భూమి బద్దలైంది, కొండపోతగా వర్షం కురిసింది. కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. హాస్పిటల్లో డాక్టర్లు విలన్ని పరీక్ష చేశారు. ఆనందంతో కేకలు వేశారు. ఇతడు బ్రతికాడు, ఇతనికి ఇంకే ప్రమాదం లేదు అన్నారు. అందరూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఎవరిని ఎవరు కావలించుకుంటున్నారో తెలియకుండా కావలించేసుకున్నారు. హాస్పిటల్ దద్దరిల్లిపోయేలాగా అరిచారు. అందరూ విలన్ని వెంటబెట్టుకుని బయటికి నడిచారు. వాకిట్లోకి వచ్చేసరికి ఎదురుగా పోలీసులు, వాళ్ళ చేతుల్లో బేడీలు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు విలన్ని. హీరో ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇన్స్పెక్టర్, నా తమ్ముడు ఏం చేశాడు అన్నాడు. మీ తమ్ముడైన ఈ విలన్ 78 రేపులు చేశాడు, 62 దోపిడీలు చేశాడు. అంతేకాక స్మగ్లింగ్లో కూడా ఇతని హస్తం ఉంది. ఇతని కోసం మేము చాలా కాలంగా గాలిస్తున్నాం, ఇప్పటికి దొరికాడు అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. ఇన్స్పెక్టర్, నేను దోషిని, నన్ను బంధించండి అంటూ చేతులు చాచాడు విలన్. వెంటనే సంకెళ్ళు వేసేశారు పోలీసులు. అందరికీ చెప్పి చకచక నడుస్తూ వెళ్ళి జీప్ ఎక్కాడు విలన్. అందరూ ఏడుస్తూ చూస్తున్నారు. హీరోకి కోపం, దుఃఖం, ఆవేశం ముంచుకొచ్చాయి. చూస్తాను, కావాలంటే ప్రపంచం అంతటితోనూ పోరాడైనా నా తమ్ముడిని రక్షించుకుంటాను అంటూ శపథం చేశాడు. తర్వాత సీను కోర్టు. ముసలి జడ్జి, నడివయసు ప్రాసిక్యూటర్, బోనులో విలన్, పెరిగిన గడ్డం, తల వంచుకుని నిలబడి ఉన్నాడు. ఒక పక్కగా విలన్ బంధుకోటి అంతా కూర్చున్నారు. కేసు విచారణ ప్రారంభమైంది. పీపీ లేచాడు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి నరరూప రాక్షసుడు. 70 మందికి పైగా యువతులను మానభంగం చేశాడు. ఎన్నో దోపిడీలు చేశాడు.
పైపెచ్చు మన సొంతమైన మన దేశ సంపదను దొంగ రవాణా చేసి విదేశాలకు పంపి చాలా ధనం సంపాదించాడు. ఈ ద్రోహిని, ఈ దేశద్రోహిని, ఈ రాక్షసుణ్ణి, ఈ దోపిడీదారుని, అనేక మంది కన్యల జీవితాలు నాశనం చేసిన ఈ నీచుణ్ణి తగిన విధంగా శిక్షించండి. ఇక ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉండేలాగా శిక్షించండి. అటువంటి నేరాలు చేసేవాళ్ళు ఇతని శిక్ష చూసి భయపడి మళ్ళీ ఆ నేరాలు చేయడానికి సాహసించకుండా ఉండేలాగా కఠినంగా శిక్షించండి అన్నాడు ఆవేశంగా. కోర్టు అంతా కలకలం. జడ్జి విలన్ వైపు కోపంగా అసహ్యంగా చూశాడు. వెంటనే కాగితాలు తీసి పీపీ వాదనల వల్ల ఈ ముద్దాయి పరమ దుర్మార్గుడని, రాక్షసుడని, క్షమించరాని దోషి అని రుజువైంది. కాబట్టి ఇతనికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 382 ప్రకారం కఠిన అంటూ చెప్తున్నాడు. హీరో లేచాడు. ఆగండి అని అరిచాడు. కోర్టు అంతా హీరో వైపు చూశారు. యువర్ ఆనర్, ఇది చాలా అన్యాయం. నా తమ్ముడు నిర్దోషి. వాడిని నిర్దోషిగా నిరూపించే అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు హీరో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, లా పాస్ అయిన వారికి తప్ప మరెవరికి కోర్టులో వాదించే అధికారం లేదు అన్నాడు. హీరో హేళనగా చూశాడు పీపీ వంక. యువర్ ఆనర్, నాకు లా డిగ్రీ లేదు నిజమే, కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని న్యాయంగా నిరూపించే అవకాశం ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఉంది అన్నాడు హుందాగా. జడ్జి సోడా బుడ్డి కళ్ళద్దాల్లో నుంచి చూశాడు. ఎస్ కరెక్ట్, మీకు అవకాశం ఇస్తున్నాను అన్నాడు. వెంటనే హీరో కోర్టు హాల్లో మధ్యకొచ్చేశాడు. గొంతు సవరించుకున్నాడు. యువర్ ఆనర్, వీడు నా తమ్ముడు. చిన్నతనంలో మా అందరికీ దూరమై ఒక దుర్మార్గుడి పెంపకంలో పెరిగాడు. 78 మానభంగాలు చేశాడు. కానీ ఎందుకు చేశాడు? అసలు మొదటి మానభంగం తర్వాత వీడిని పట్టుకుని అలా చేయకూడదు, తప్పు అని పోలీసులు, కోర్టు వారు వాడికి నచ్చజెప్పి ఉంటే వాడు మిగిలిన 77 మానభంగాలు చేసేవాడు కాడు. కాబట్టి ఆ తప్పు పోలీసులది, న్యాయస్థానానిది. కాబట్టి శిక్ష పోలీసులకు, న్యాయస్థానానికి విధించాలి అన్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ చెమటలు కక్కుకుంటున్నాడు. జడ్జి గడగడ వణికిపోతున్నాడు. హీరో మళ్ళీ మొదలుపెట్టాడు. దోపిడీల విషయం కూడా అంతే. వాడికి అది తప్పు అని చెప్తే దోచుకునేవాడేనా? వాడు నిర్దోషి. యువర్ ఆనర్, అసలు దోషుల్ని వదిలేసి ఇలాంటి అమాయకుల్ని పట్టి తీసుకొస్తున్నారు హృదయం లేని పోలీసులు. వాళ్లను దోషులుగా ఆరోపించి వాదిస్తున్నారు కరుణ లేని ప్రాసిక్యూటర్లు. వాళ్లను దోషులుగా నిర్ణయించి శిక్ష విధిస్తున్నారు మనసు లేని జడ్జీలు. కానీ అలా చేయకూడదు. తప్పు చేసిన వారిని పట్టుకున్నప్పుడు శిక్షించకూడదు. ఇది తప్పు నాయనా అని నచ్చ చెప్పాలి. మళ్ళీ చేస్తే మళ్ళీ చెప్పాలి. అలా మనం చెప్పగా వాళ్లే తెలుసుకుని వాళ్లే మారిపోతారు. అంతేగాని తప్పు చేసినంత మాత్రాన శిక్షిస్తామా? గాంధీ గారు ఏమన్నారు? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు. గౌతమ బుద్ధుడు అహింస బోధించమన్నాడు. అటువంటి పవిత్ర కర్మభూమిలో పుట్టిన మనం తప్పు చేసిన వారిని హింసించటమా? అయ్యో, ఆ పవిత్ర మూర్తుల ఆత్మలు ఈ అన్యాయం చూసి ఎంత ఘోషిస్తున్నాయో కదా అంటూ కంట తడి పెట్టుకుని బల్లకేసి తల బాదుకున్నాడు హీరో. చుట్టూ కూర్చున్న జనం అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పశ్చాత్తాపంతో తల ఉంచుకున్నాడు. పీపీ పశ్చాత్తాపం భరించలేక పాప భీతితో గుండెలు బాదుకుంటూ కోర్టు హాల్లో పొర్లుతూ ఏడుస్తున్నాడు. జడ్జి తన ముందు ఉన్న బల్ల మీద తల వాల్చుకుని కుళ్ళి ఏడుస్తున్నాడు. హీరో సర్దుకున్నాడు. కింద పడి ఏడుస్తున్న పీపీని లేవనెత్తాడు. ఏడవకండి సార్, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక ముందు ఇలా అన్యాయాలు జరగకుండా జాగ్రత్త పడదాం. నూతన సమాజ స్థాపనకు మనం అందరం నడుం కట్టి పాటుపడదాం అన్నాడు గంభీరంగా. కరతాళ ధ్వనులతో కోర్టు దద్దరిల్లిపోయింది. జడ్జి తాలెత్తాడు. కళ్ళు తుడుచుకున్నాడు. కాగితాలు తీసి ఈ ముద్దాయి తెలియక 78 మానభంగాలు, దోపిడీలు, స్మగ్లింగు చేశాడని రుజువైంది కాబట్టి ఇతనిని నిర్దోషిగా భావిస్తున్నాను. అంతేకాదు, ఇతనికి అన్నీ తెలిసేలాగా చెప్పి ఇతన్ని సన్మార్గంలో నడిపే బాధ్యతను అతి సమర్థవంతుడు, తన వాదనతో నా కళ్ళు తెరిపించిన మహనీయుడు అయిన హీరోకి అప్పగిస్తున్నాను. హీరోకి మనందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు. ఆఖరి సీన్. హీరోయిన్ సిగ్గుల మొగ్గల్లాగా పెళ్లిపీటల మీద కూర్చుంది. హీరో ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టాడు. హీరో, హీరోయిన్, విలన్, సైడ్ హీరో, సైడ్ హీరోయిన్, తల్లి, హీరోయిన్ తండ్రి, హీరో స్నేహితులు, జడ్జి, పీపీ, ఇన్స్పెక్టర్, రక్తం ఎక్కించిన డాక్టర్ వరుసగా నిలబడ్డారు.
కమెడియన్ వచ్చి అందరినీ నవ్వించి కెమెరాతో ఫోటో తీశాడు. అందరూ హాయిగా నవ్వుకున్నారు. సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.